రాత్రివేళ భయముకైనను పగటివేళ బాణమైనను రాత్రివేళ భయముకైనను పగటివేళ బాణమైనను రోగము నన్నేమి చెయ్యదు నా గుడారము సమీపించదు రోగము నన్నేమి చెయ్యదు నా గుడారము సమీపించదు లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన వేటగాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయాన్నిచ్చావు వేటగాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు నాకు ఆశ్రయమిచ్చావు. రెండు చేతులు నమస్కరించు అందరం, రెండు చేతులు నమస్కరించు, రెండు చేతులు నమస్కరించి ఈ సమయంలో అందరూ కూడా దేవుని వేడుకుందాం. దేవుడు చేసిన మేలులో ఉపకారములన్నింటినీ ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమపరచుదాం. దేవుడు చేసిన మేలులో అన్నిటిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించండి, ఆరాధించండి, దేవుని మహిమపరచండి. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికే స్తుతులు 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 స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సన్నిధిలో ఇంతవరకు చేరి ప్రభువా నిన్ను స్తుతించే ధన్యత, నిన్ను ఆరాధించే ధన్యత, నిన్ను మహిమపరిచే ధన్యత మరి తండ్రి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మరి తండ్రి మరి నేను ఎవరైతే నీ సన్నిధిలో మనస్ఫూర్తిగా మరి నిన్ను ఆరాధిస్తున్నారో, మనస్ఫూర్తిగా నిన్ను కొనియాడుతున్నారో ప్రభా, మరి నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోకండి. వారిని ఫలభరితంగా చేయండి, వారిని ఆశీర్వాదకరంగా చేయండి, వారిని దీవెనకరంగా చేయమని నీ సన్నిధిలో నేను బతిమాలుకుంటా ఉన్నాను తండ్రి. మరి ప్రభా గొప్ప కార్యాలు జరిగించండి మా జీవితంలో ప్రభా. మేము తండ్రి ఎంతగానో నీ సన్నిధిలో ఉండాలని మేము ఆశపడుతున్నాం. మరి నాయన మరి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మరి ప్రభా నీ బిడ్డలందరినీ కూడా ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాను. మరి తండ్రి ఎందరైతే వారి జీవితాలను చేసిన మేలులన్నింటినీ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తున్నారో, నిన్ను ఆరాధిస్తున్నారో, నిన్ను మహిమపరుస్తున్నారో ప్రభా, మరి నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసిన ఈ సమయంలో తండ్రి వేటగాని ఉరి నుండి తప్పించినామని నిన్ను ఆరాధించారు, నిన్ను మహిమపరిచారు ప్రభా. అందును బట్టి నీ సన్నిధిలో ప్రభా మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మరి తండ్రి మరి ముందున సమయం అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎక్కడ యంత్రం రాకుండా నీ బలమైన సన్నిధి మా ఎడల కుమ్మరించండి, వాక్కుతో మమ్మల్ని దీవించండి, నీ మాటలతో మమ్మల్ని ఫలభరితంగా చేయమని మరి తండ్రి మరి నాయన నీ వాక్యముతో మమ్మల్ని ఊరటపరిచి నెమ్మదిపరచమని, నీ ప్రసన్నతని అభిషేకము నీ మహిమ మా ఎడల కుమ్మరించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కూర్చున్నాం దయచేసి అందరం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంతోషం ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టి హల్లెలూయా చెప్తారా అండి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పిల్లలు బాగున్నారు కాబట్టి ముందరనే చెవులు బగిలి పెట్టి అరుస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం విందామండి. దేవుని మాటలు విని మనల్ని మనం ఈ సమయంలో పరిశీలించుకుందాం.
మరి పరిశుద్ధపరచుకుందాం. దేవుడు మనలందరినీ కూడా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మరి మనందరం కూడా శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విని దేవుని మనం మహింపరచుదాం. వేటగాని ఊరిలో నుండి తప్పించిన దేవుడు మరి నేను దీవించాలని, నేను ఆశీర్వదించాలని మరి ఈ రోజున రెండవ రోజు అనంతపురం గ్రామంలో దేవుని యొక్క మహాకృప చేత మనందరూ ఈ రీతిగా కూడుకొని దేవుని నామాన్ని మహింపరచడం జరుగుతూ ఉంది. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి లైవ్లో వీక్షించేవారు మీరు కూడా చివరి వరకు ఈ లైవ్ని నమ్మకంగా వీక్షించండి. మరి రెండవ రోజు అనంతపురం గ్రామము నుండి మరి మీకు ఈ యొక్క మాటలను దేవుడు అందిస్తున్నాడు. కాబట్టి శ్రద్ధగా వినాలని ప్రభు పేరుకు మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. నిన్నటి దినమున ఏం చెప్పాను, ఏ అంశం గురించి మాట్లాడు? నిన్నటి దినమున చెప్తారు ఎవరైనా? ఏమ్మా? పరిశుద్ధ పరచబడాలి. మరి ఈ రోజున కూడా దేవుడు మనతో అనేకమైన విషయాలు మాట్లాడడానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కీర్తనలు 34వ అధ్యాయం 12వ వచనాన్ని మరి మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 34 12వ వచనాన్ని దయచేసి అందరు తీసుకోవాలమ్మా, అందరు తీసుకోండి. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఏం చేయాలా? వినాలా. ఏం చేయాలా? వినాలా, గ్రహించాలా. చదవండి అమ్మా. బ్రతుకు గోరువాడు ఎవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరుచున్నవాడు ఎవడైనా ఉన్నాడా? చెడు మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము. కీడు చేయుటమాని మేలు చేయము, సమాధానము వేదికి దానిని వెంటాడుము. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో నిలబడి నీ మాటలను నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను బలపరిచి మరి తండ్రి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ మరి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరచమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ప్రతి ఒక్కరికి వందనాలు. పిల్లలు, పెద్దలు అందరికీ వందనాలు. మీ పక్కన వారికి ఒకసారి వందనాలు చెప్పుకోండి. ఒక మాట మీ పక్కన వాళ్ళకి చెప్పండి. మీ పక్కన వాళ్ళకి ఒక మాట చెప్పండి. వాళ్ళ దిక్కు చూడండి. పక్కన వాళ్ళు నా దిక్కు ఏం చూస్తారు? మీ పక్కన నేను లేను కదా. మీ పక్కన వాళ్ళ దిక్కు చూడండి. పాస్టర్ గారు చెప్పు ఒకసారి, నేను చెప్పింది చెప్పండి. పాస్టర్ గారు నిన్న ఒకరిని తోలుకొని రమ్మన్నారు కదా, తోలుకొచ్చినావా? ఏమంటున్నారు? పిలుచుకొని రాలేమని చెప్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు అలర్ట్గా ఉండాలా, మీరు సిద్ధంగా ఉండాలా, మీరు దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉండాలి. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదా. ఈరోజు ఎంతో మంది కుటుంబాలు దేవుణ్ణి సేవించలేకపోతా ఉన్నారు. అవునా కాదండి ఏమ్మా? ఒకవేళ సేవించే వాళ్ళైతే మందిరాలు పట్టవు కదా, నిండి పొల్లిపోతాయి. కానీ ఈరోజు చాలామంది విశ్వాసం అంటే తెలియదు, క్రైస్తవ జీవితం అంటే తెలియదు, మందిరం అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, యేసుప్రభు అంటే తెలియదు కదండి. ప్రతి ఒక్కటి కూడా క్రైస్తవ జీవితం అంటే కూడా ఈరోజు చాలామంది తెలియదు. అసలు ఎవరిని సేవిస్తున్నాము, ఎవరిని ఆరాధిస్తున్నాము, ఎవరిని మహిమపరుస్తున్నాము, మన దేవుడు ఎవరు, మన కథ ఏందనేది చాలా మందికి ఇప్పటికి కూడా తెలియడంలా. అందుకే మనం చదువుతున్నాము, మేలు పొందుచు. చదవండి అన్నమాట, ఒక్క మాట చదవండి. మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరుచున్నావా? చాలు, బ్రతుకుతున్నారా? మేలు పొందుకోవాలని ఎవరికి ఆశ ఉందా ఈ కాలంలో? లేదు. మనుషులు మేలు పొందుకోవాలని ఆశ ఉంది, మనుషుల దయాదాక్షిణ్యం పొందుకోవాలని ఆశ ఉంది. మనుషుల ద్వారా ఏదో చేస్తారు, మనుషులు ఏదో నన్ను చూసుకుంటారని దేవుడు చేసే మేలులు పొందుకోలేకపోతున్నారు, దేవుడిచ్చే మేలులు అనుభవించలేకపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? కీడు చేయటమా అని మేలు చేయండి, సమాధానం వెతికి దానిని వెంటాడని అంటున్నాడు దేవుడు.
ఈరోజు మనం దేనిని వెంటాడుతున్నాం? దేనిని వెంటాడుతున్నాం? ఏడైతే సార్లు టీవీ దగ్గర రిమోట్ కోసం వెంటాడుతున్నాం కదా. అరే టీవీ రిమోట్ నాకిరా టీవీ రిమోట్ కదండి. ఆదివారం వస్తే మధ్యాహ్నం అన్నం తింటా ఏం చూడాలా మనము? సినిమా చూడాలా. మా టీవీలో జీ తెలుగులో మంచి సినిమా వేసినాడు పెట్టరా కదండి. సీరియల్ చూడాలా. పని దగ్గర ఏం మాట్లాడుకుంటాము? దేని గురించి మాట్లాడుకుంటాము? రాత్రి జరిగిన సీరియల్ గురించి మాట్లాడుకుంటాం, లేదంటే ఇంట్లో జరిగిన సమస్యల గురించి మాట్లాడుకుంటాం. వేరే వేరే విషయాలు. అసలు దేనిని వెతుకుతున్నారు? దేనిని వెంబడిస్తున్నారు? ఈ రోజున క్రైస్తవులుగా మనం ఈరోజు ఉన్నాము. దేవునికి లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా, వాక్యానికి లోబడకుండా ఆయన మేలులు మనం ఎలా పొందుకుంటాం? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక ఆశ ఉంటుంది. ఏమని తెలుసా? దేవుడు నన్ను దీవిస్తాడా? ఉందా లేదమ్మా? చెప్పడం ఒకసారి. ఉందన్న వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తుతారా? దేవుడు నన్ను దీవిస్తాడా కదా. అందరికీ ఆశ. దీవిస్తాడా? నాకు మేలులు కావాలన్నా, దేవుడు చూపించే మేలు కావాలన్నా, దేవుడు చేసే కార్యాలు నా కుటుంబంలో జరగాలన్నా జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. మన జీవితంలో దేవుడు ఏది చేయడానికైనా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. ప్రతి సమయం నన్ను పిలవగానే అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. హల్లెలూయా. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు కదండి. వెతికే వారికి దొరికేవాడు ఆయన. ఈరోజు మనం అడగడంలా, తట్టడంలా, వెతకడంలా ఒక ఇంట్లో కూర్చొని కళ్యాణ్ బాబు వచ్చానులే కల్లూరు నుంచి, మనం టీవీలో కూర్చుంటే చాలులే, లేదంటే బయట వినపడుతుంటే చాలు, ఏడన ఒక చెట్టు కింద కూర్చొని ఇందాం, లేదంటే బయట వాకిలి కాడ కూర్చొని ఇందాం, మంచం మీద కూర్చొని ఇందాం అని ఎంతో మంది ఈరోజు ఎగరగొట్టింటారు తెలుసా. బయట కూర్చొని వింటా ఉంటారు కదండి. పెడచెవును పెట్టుకొని వింటా ఉంటారు. దేవుని ఆలయానికి రావడానికి మనసు ఒప్పదు. అదో వాళ్ళు పోయినారు కాబట్టి నేను రాను. కొంతమంది అయితే కదా, వాళ్ళు వస్తే మేము రాము. ఈరోజు క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము సంఘములో కానీ, మన క్రైస్తవ జీవిత ఆత్మీయ జీవితంలో కానీ భేదాలు ఉండకూడదండి. హల్లెలూయా. మనం అందరం మేలు పొందాలా. ఈరోజు నేను మేలు పొందానంటే నేను దీవించబడ్డాను కాబట్టి నేను ఎందుకు వచ్చిన ఊరికి మిమ్మల్ని కూడా దీవెనకరంగా చేయడానికే, అంతే కదా. నేను అనుభవిస్తున్న మేలులు మీరు కూడా అనుభవించాలని నా ఆశ. ఇక్కడ స్వార్థం ఏమీ లేదు. కానీ ఈరోజు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో స్వార్థం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఒక రోజున ఒక తల్లి చెప్తా ఉందంట కొడుక్కి, అరే నాయనా క్యారీ బాక్స్లో 4 బిస్కెట్లు ఉన్నాయి, నువ్వు ఒక్కనివే తినరా అని చెప్తుందంట. ఏం చెప్తుందంట? అమ్మా నువ్వు ఒక్కనివే తినరా. వాడు అన్నాడంట, నేను మా ఫ్రెండ్స్ అందరికీ తింటాంటామంట. తింటే తినేవాళ్ళే, నువ్వు మాత్రం పెట్టా ఆకోనిందంట. అంటే ఏం కావాలా? ఇతరులు తినాలా, ఇతరులది బాగా తినేయాలా, మింగేయాలా, కొనుక్కోవాలా, వాటితో పాటు తిరగాల. కొంతమంది తల్లిదండ్రులు అయితే పిల్లోడు ఇంటికి వచ్చాడా లేదా బువ్వటానికి, వాడు ఏడ బూ తింటున్నాడు, ఏ ఇంట్లో బూ పట్టించుకోరు. వాళ్ళు ఏ ఇంట్లో మన వాళ్ళే, మన ఇంట్లోనే కదా, వాళ్ళ ఇంట్లో తింటాములే, మన వాళ్ళే కదా, మా ఇంట్లోనే తినేలే, మా అక్క ఇంట్లో తినేలే. ఈరోజున మన ఆత్మీయత లేదంటే దేవుని సేవించడము, వాక్య అనుభవము, దైవికమైనటువంటి అలవాట్లు, ప్రవర్తన, నడవడిక, ఒక తీరు అనేది మనం అలవాటు చేసుకోలేకపోతా ఉన్నాం. మన బిడ్డలకు నేర్పించలేకపోతున్నాం. ఆశీర్వదించబడాలంటే, మేలులు పొందాలంటే నువ్వు ఆయన కొరకు బ్రతకాలి ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. నీ విశ్వాసాన్ని రోజు రోజుకి పెంచుకోవాలి. రోజు రోజుకి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వృద్ధి చెందాలా. చాలామంది డబ్బులో వృద్ధి చెందితే ఏదో గొప్ప వాళ్ళు అనుకుంటారు, ఆస్తిలో డెవలప్మెంట్ అయితే మేము గొప్ప వాళ్ళం అనుకుంటారు, లేదంటే వేరే వేరే వాటిలో వృద్ధి అయ్యే కొద్దీ మమ్మల్ని మించినోళ్ళు లేడు అనుకుంటారు కదా. కానీ నేనేమంటానంటే ఆత్మీయ జీవితంలో వృద్ధి కావాలి. మేలులు జరుగుతాయి, దీవెనలు పొందుకుంటాం. ఒకవేళ నీ జీవితంలో మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు రాకపోయినా, నీ జీవితంలో మేలులు జరగకపోయినా, నీ దేవుణ్ణి ఆరాధించడం మానద్దు. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు
ఆకాశం నాకున్నగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు ప్రభువా. ఎంతమంది ఈరోజు ఆయన కోసం ఎదురు చూస్తున్నాం? నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయినాక పెళ్లి కూతురు ఎవరి కోసం ఎదురు చూస్తుంది? పెళ్లి కొడుకు కోసమే ఎదురు చూస్తుంది. ఎప్పుడే పెళ్లి కాకుండా లేచిపోవాలా, నేను ప్రేమించిన వెళ్ళిపోవాలనుకునింది అనుకో, అదేం పెళ్లి కదా? అంటే ఏంది? నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి అమ్మాయి ఆత్మీయంగా పెరగాల, మంచి విశ్వాసగా పెరగాల, మంచి వరుణ్ణి చూసుకొని సంబంధం తెచ్చుకొని పెళ్లి చేసుకున్న తర్వాత అతనితో జీవితం, దాంపత్య జీవితం అంత కరెక్ట్గా నీట్గా తెరిచిన పుస్తకంలాగా ఉండాలి జీవితం. మనం ఈ మధ్యనే చూసినాం, గండికోట్లో ఒక అమ్మాయి విషయంలో జరిగింది కదా. మళ్ళీ ఇక్కడ చీపాడు దగ్గర కూడా భర్తనే భార్యను ఏం చేసినాడు, అక్రమ సంబంధం పెట్టుకుందని చంపించినాడు. ఈ రోజున పరిస్థితులు మారిపోతున్నాయి. పరువు హత్యలు, కుటుంబ హత్యలు, లేదంటే అవని ఇవని ఈరోజు మనం చూస్తున్నాం ఇవన్నీ. కానీ ఈరోజు మన పిల్లలు దైవికంగా పెరగాలి. నీ కుటుంబం దైవికంగా నువ్వు కట్టుకోవాలి. మేలులు పొందుతూ నీ జీవితాన్ని వృద్ధి చేసుకోవాలి. దేవుడు నీ జీవితంలో కొంచెమే ఇచ్చుండొచ్చు, కానీ తుదుకు అవి ఉన్నతంగా ఆశీర్వదించబడతాయి. అంతేగాని తప్పుడు అడుగులు వేయొద్దు, తప్పుడు కాలు నొక్కద్దు, వేరే వేరే పనులు చేయొద్దు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయొద్దు. ఆయన కొరకు బ్రతికి ఉండండి. ఆయన రాకలు వచ్చినంత వరకు వేచి ఉండండి, ఎదురు చూడండి. దేవుని సన్నిధిలో దేవదాసునిగా చెప్తున్నాను నేను. ఆయన ఒక పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఈరోజున మనం ఒక వధువుగా మనము సిద్ధపడిన వారుగా మనం ఉండాలా. ఉన్నారా? ఈరోజు ఎంతమంది ఉన్నారమ్మా? ఎన్ని సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో? కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయంట. ప్రపంచం అంతట్లో కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయంట. మరి వధువులుగా సిద్ధపడేది ఎంతమంది? కనీసం నేను అనుకుంటా ఒకసారి 100లలో ఉంటాయి ప్రభు అనుకుంటా. 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రపంచంలో. ఎన్ని కోట్ల మంది? 800 కోట్ల మంది ప్రజలు ఉంటే ఎంతమంది మరి ఆయన రాజ్యానికి పోతారు? ఎంతమంది మరి వధువుగా సిద్ధపడతారు? ఎంతమంది ఆయనను స్తుతిస్తున్నారో, ఎంతమంది మనసుపోతే ఆయన మీద ఆధారపడుతున్నారో మనకు తెలియదు. ఈరోజున మందిరాలలో స్తుతిస్తున్నాం, మందిరాల్లో దేవుని ఆరాధిస్తున్నాం, అచ్చిపోయేలాగా కేకలు పెట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం, ఎన్నో చేస్తున్నాం దేవుణ్ణి. కానీ సిద్ధపాట మీద మన జీవితం లేదు. నేను దినం చెప్పినట్టుగా పరిశుద్ధపరచబడాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలి. ఈ లోకంలో నన్ను దేవుడు దీవించిపోయిన నా దేవుడు నా ప్రభువే, నా యేసే అని నలుగురిలో గర్వంగా చెప్పగలగాలి. ఒక ప్రైడ్ కలిగిన ఉండాలా. ఈరోజున నీ బిడ్డలు దీవించబడాలి అని ఆశ ఉంటుంది. అన్న నా బిడ్డలు మంచి పొజిషన్ ఉండాలని, మేము బతకూడదన్న, నా పిల్లలు మంచిగా బ్రతకాలన్నా, మరి నీ బిడ్డల కోసం అంత ఆశ ఉంది. నీ బిడ్డ తల మీద చేయబడి ప్రార్థన చేసి తల్లు ఎంతమంది ఉన్నారమ్మా కదండి? ఆశ ఏమో ఉంది బిడ్డలు గొప్పలు కావాలని, కానీ తల్ల మీద చేయబెట్టి ప్రార్థన చేసిన టైం కూడా లేదు ఈ తల్లులకు. ఎందుకు? 7 అయితే మనకు మొగలు రేకులు కావాలంటే 7:30 అయితే ఇంకొక సీరియల్ కావాలా, 9 అయితే ఇంకొకటి కావాలా, గవ్వ కారం పువ్వు దంచుకొని తింటా, టీవీ నోరు తెరుచుకొని ఈగలు పోయి వచ్చంటాయి. కొంతమందికి నోరు ఎల్లబెట్టుకొని చూస్తూ ఉంటారు కదా. పిల్లల కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేరు, భర్త కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేరు, భార్య కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేరు, కుటుంబాల కోసం క్షేమముగా ఉండాలి మేమని ప్రార్థన చేసుకునే వారు లేరు. ఈ రోజున ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారండి క్రైస్తవ జీవితం జీవించేవారు. ప్రభా, ఇదిగా నా కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నాను ప్రభా, నా బిడ్డల జీవితాన్ని మేలు చేయి ప్రభా అని ఒక తల్లిగాను నేను బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? గాలికి విడిచిపెట్టినట్టు వాడు చిన్నప్పుడు అంత సెలుగు కొనుక్కొని ఏ మబ్బులో పోయి కూర్చొని పండగ. ఒకరోజు నేను కొత్తపల్లి బైపాస్లో పోతా ఉన్నా, మీటింగ్ లేట్ అయిపోయింది, 11-12 మొత్తం వస్తుంది రిటర్న్. ఒక్కడే చెట్టు కింద చేసుకుంటూ పెట్టుకోన్నాడు. మాకు వాడు దయ్యం అనే మనిషి అనే ఒక్కడే ఏం చేస్తాడో, ఎవరితో మాట్లాడో, ఏం పాప పని చేస్తాడో అమ్మ పట్టించుకోవాలి. అమ్మ 12 అయినా విడిచిపెట్టిందాడు. ఇంటికి వచ్చాడా, ఎక్కడున్నాడో, తిన్నావా లేదా? ఆత్మీయత లేదు కుటుంబాలలో, తల్లిదండ్రులకి ఆత్మీయత లేదు. తండ్రులు కొంతమంది పిల్లలకు చెప్తారు, రే మందు తీసుకుందాపో, బిడిని దాపో, రంగలు ఆకు ఒక్క దాపోరా శిలరించాలి. తల్లిదండ్రులు చెడగొట్టేది పిల్లలు కదండి. ఈరోజు ఎంతమంది ఆత్మీయమైన కుటుంబాలు ఉన్నాయండి మన గ్రామాలలో, మన పట్టణాలలో ఎంతమంది ఆత్మీయంగా కుటుంబాలు ఉన్నాయి.
ఏ కుటుంబం అంతా రక్షించబడిందా? ఒక ఆమె అంటా ఉంది, వాడు చిన్న పిల్లలేనా, వానికి ఏం తెలుసు కదండి. బాప్తిసం తీసుకోవాలమ్మా, మీరు మీ కుటుంబం అంతా బాగా రక్షణ పొందాలి, మారుమనసు పొందాలంటే సమయం వస్తుందిలేనా, ఇప్పుడేనా 60 ఏళ్ళు దాటిపోయినా ఆమెకి, ఇప్పుడేనా అని అనుభవించాలని ఆశ లోకంలో. ఒక ఆమె అంటా ఉంది, మేమంటే యేసుప్రభు నమ్ముకున్నాం లేనా, అన్ని ఇడిచిపెట్టుకున్నా, నా బిడ్డలన్నా ఎంజాయ్ చేయలేనా, సినిమాకు షికారులకు తిరగనిలేనా, నా బిడ్డలను అన్ని చూసి రానిలేనా, లోకం అంతా చూసి రానిలేనా. అట్లాగే నాకు తెలిసిన ఒక ఆమె కొడుక్కి ఎన్నో 2 లక్షలు 3 లక్షలు పెట్టి బండి కొనిచ్చింది, KTM బండి కొనిచ్చింది, ఆరెంజ్ కలర్. వాడు స్పీడ్ పోతాడు, వాడి పేరు విక్టర్, ప్రొద్దుటూరే. అక్కడ నన్ను బాగా ఇష్టపడతాడు. రోడ్ యాక్సిడెంట్లో ఇంట్లో నుంచి అక్కకు చెప్పిపోయినాడు, అంతే. రోడ్ యాక్సిడెంట్ చచ్చినాడు, స్పాట్ డెడ్. అంత పెద్ద బండి కొనిచ్చినారు. ఫోన్ మాట్లాడుకుంటా కాలు ముందు దాని మీద పెట్టుకొని, మన వాళ్ళకి చేతులు ఇరిగినట్టు ఇటు పెట్టుకుంటారు కదా, మన చేతులు ఇరిగిపోయినాడు మాదిరి, కట్లు కట్టుకొని ఇటు పెట్టుకుంటారు బండి మీద కదా. ఎంత స్టైల్, ఎంత విర్రవీగడము కదండి. చినిగిపోయిన ప్యాంట్లు, ఘోరంగా ప్రవర్తన. ఒక అమ్మ ఉండదు, ఒక చెల్లి ఉండదు, ఒక వాయో వరుస ఉండదు కదండి. ఇటువంటి జీవితాలు జీవించే కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు ఇప్పటికీ. నేనేమంటున్నానంటే, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజున నీ కుటుంబాన్ని కట్టుకోకపోతే రేపు నీ కుటుంబం చేయి జారిపోయినాక నువ్వు ఏడ్చినా కూడా అది ఉపయోగము ఉండదు. ఉంటుందమ్మా? చెప్పాలి, ఉంటుందా అన్నాకండి, ఎవరు తెలిసి చెప్పండి. ఏమ్మా, ఉంటుందా? ఉండదు. చేయి దాటిపోయిన కుటుంబం మళ్ళీ కట్టుకోవాలని చాలా కష్టం. దీపం ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకోవాలా. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, ఆత్మీయంగా నడిపించు. వారిని తిట్టినా కొట్టినా ఎన్నన్నా సరే, నాయనా నేను చెప్పేది నీకోసమే, చర్చికి పోండ్రా. మేలులు పొందుకుంటారు ఖచ్చితంగా. ఆయన కొరకు బ్రతికితే ఖచ్చితంగా దీవించబడతారు. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, నమ్మదగిన వాడు ఆయన. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. ఆపత్కాలములో తన పర్ణశాలలో తన గుణారపు మాటలో మనల్ని దాచిపెట్టేవాడు ఆయన. ఏది అర్థం కాదు మనకు. అర్థం కాని జీవితం జీవించి అలవాటైపోయింది. రొటీన్. తిన్నాము, పొద్దున్న లేచినాం, పనికి పోయినాం, డబ్బులు తెచ్చుకున్నాము, ఏదైనా పాప పని చేసినాము, తాగినాం, తూగినాం, పడుకున్నాం. ఇటువంటి పాప ఆలోచనలు మానుకోలేకపోతున్నారు. నేను ఒక ఇద్దరికి బాప్తిసం ఇచ్చా. బాప్తిసం ఇస్తే ఇద్దరు నా దగ్గర బాప్తిసం తీసుకున్నారు. ఒక ఆదివారం వచ్చి నా దగ్గర బల్ల తీసుకున్నారు అంతే. మళ్ళీ ఏం రాలేదంటే మానుకోలేకున్నాడు. మరి నువ్వేమ్మా? నేను కూడా వెళ్ళా, నాకు పెట్టుకుంటుందంట ఇంత నోట్లో కదా, ఇంత నోట్లో ఎర్రగా కదండి, బాప్తిసం తీసుకొని కూడా. అందుకే నేను చాలా మందికి వందనాలు కూడా చెప్పాను, వాళ్ళు చెప్పేంత. ఎందుకంటే నేను చెప్పినాను అనుకో, అంటారు అనమాట, నోటి నిండుతుంటాయి కాబట్టి. ఈ రోజున ఆత్మీయ జీవితం, నీ దేహము ఎవరు ఆలయం అండి? నీ హృదయం ఎవరు ఆలయం అండి? దేవుని ఆలయం అండి. నువ్వు ప్రతిష్ఠించబడాలి, ప్రత్యేకంగా ఉండాలి. నీ జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. నీ జీవితము దేవునికి ఇష్టకరంగా, ప్రీతికరంగా ఉండాలా. యోబుని దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యోబు 1వ అధ్యాయం చదవండి దయచేసి. యోబు 1వ అధ్యాయం చదవండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు నేను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఎన్ని బిరుదులు ఇచ్చినాడు దేవుడు? నలుగురా? అబ్బా, ఏమ్మా చెప్పండి, అందరు చెప్పండి అమ్మా. ఎన్ని బిరుదులు ఇచ్చినాడు? 4 టైటిల్స్ ఇచ్చినాడు. ఏమని? ఇప్పుడు చూడకుండా చెప్తారు ఎవరన్నా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఎవరిచ్చారు ఈ సర్టిఫికెట్లన్నీ? ఎవరిచ్చారమ్మా? దేవుడిచ్చినాడు. ఎవరికి? ఊజు దేశముందు ధనవంతునికి. ఒక ధనవంతుడు ఎన్ని లక్షణాలు ఉంటాయా ఏమ్మా?
ధనవంతునికి ఇన్ని లక్షణాలు ఉంటాయి అసలు? ధనవంతుడు ఎంత గర్వంగా ఉంటాడమ్మా. ఒక 20-30 కార్లు, బేట అప్పసం, సెక్యూరిటీ, పెద్ద పెద్ద కోటలు లాంటి ఇల్లులు, చుట్టూ ఒక 100 మంది పనులు, వాళ్ళు ఈ ఇల్లు. లేచినప్పటి నుంచి ఎరా 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 పెద్దోన్ని ఓరానే, చిన్నోన్ని ఓరానే కదా. ధనమున్న వాళ్ళ దగ్గరికి పోవాలంటే మన లాంటి భయపడతారా? భయపడరా? వాళ్ళ కాడికి పోయి నిలబడాలంటే కూడా మనకు భయమే. ఏదైనా సమస్య చెప్పుకోవాలనే భయమే కదండి. ఎందుకంటే వారు మనుషులు కేర్ చేయరు. కానీ ఈ ధనవంతునికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యథార్థవంతుడు, హల్లెలూయా, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రాముఖ్యంగా న్యాయవంతుడు, హల్లెలూయా, న్యాయంగా బతికినాడు. తన జీవితం అంతా న్యాయంగా ఉంది. ఎక్కడ ఎవరిని మోసం చేసి ఎదగలా, ఎవరిని బాధ పెట్టలా, కట్టుకున్న భార్యను ఏమన్నా, కొడుకులు కళ్ళ ముందర చనిపోతా ఉంటే ఏడ్చుకున్నాడు తప్ప దేవుని తిట్టలా. సంపాదించుకున్న ఆస్తి అంతా, కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అంతా సైతానుగాడు మరి నేలమట్టం చేసి బూడిద పాలు చేసినాడు. బాధపడలా, ఏడ్చలా. శరీరం అంతా పుండ్లు వచ్చినాయి, రోగం వచ్చినాయి, దేనికి బాధపడలా. ప్రేమించి మరి 3 కూతుర్లుంటే ఆ 3 కూతుర్లు చచ్చిపోతే ఏడ్చలా, బాధపడలా. దేవుని మీద యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని అన్నాడు. అయితే అతని జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు. మన యోబు చివరి గ్రంథంలో చివరి అధ్యాయంలో మనం చదివితేగిన యోబు అతని దీన స్థితిలో, అతని కష్ట సమయంలో, అతని వేదన సమయంలో అతని కొరకు ప్రార్థన చేసుకోవాలా. ఎవరి కోసం ప్రార్థన చేసినాడు చెప్పండి? చెప్తారు ఎవరైనా? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినాడు. ఎవరి కోసం చేసినాడు? హల్లెలూయా. ఇతరుల కొరకు ప్రార్థన చేసే అలవాటు నీకుందా? ఏమ్మా, మందిరంలోకి వచ్చి ఊరికి మోకాలంగి ఏం ప్రార్థన చేసుకుంటా తెలుసా? అయ్యా నాకు ఆరోగ్యం, అయ్యా నాకు అప్పు ఉంది, రేపు నెల కంతులు ఉన్నాయి, పొదుపు కంతులు, నాకు డబ్బులు సాయం చేయ ప్రభా, లేదంటే నా భర్తకు ఆరోగ్యం ఈ ప్రభా, నా కొడుకు ఉద్యోగం ఈ ప్రభా. కదండి, నిజంగా ఇవే కదా మనం చేసేది, అవునా కదా? ఇతరుల గురించి మనం ఏం ప్రార్థన చేస్తున్నాము? చెయ్యం. ఇప్పుడు ఎవరన్నా సంఘంలో పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయని ఒక పేపర్ రాసి ఇచ్చినారు అనుకో, ఆ పేపర్ పాస్టర్ గారు చదువుతారు. ఏమని? పలానా వ్యక్తికి ఆరోగ్యం బాగాలేదు ప్రభా, మరి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఈ ప్రభా. కొంతమంది అయితే ఆమెను కూడా అన్నారు వాళ్ళ కోసం. ఎందుకు? వాళ్ళంటే పడదు కాబట్టి. పడనలు ఏమన్నారు? ఆమె కూడా అన్నారు. వాళ్ళకి అట్టే ఉండాలంగా, వాడు కొద్ది కృషించిపోతే కానీ కొంతమందికి ఆనందంగా ఉంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, అతని బాధ చెప్పుకున్నాడు. నేను కూడా నా ఇంట్లో వ్యక్తిగత ప్రార్థనలు అతని పేరెత్తి ప్రార్థన చేద్దాం, అతని స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. మరుగున ప్రార్థన చేయాలా, ఘనత కాదు. నేను ప్రభుని అడిగేది అదే, ప్రభా ఈ పరిచయం మరుగున వాడుకో యేసయ్య, నన్ను మరుగున ఎంత వాడుకుంటావో వాడుకో. నాకు నేను ఫేమస్ నాకు అవసరం లేదు ప్రభు, నన్ను మరుగున. నేను ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాను? దాదాపు నా దగ్గర 30,000 మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర. మీరు కూడా పోయేటప్పుడు పాస్టర్కి కానీ, లేదంటే చందు నాకు అమ్మాయి ఉంది, మా అన్న కూతురే, మీ పేరు మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, మేము మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీరు కలిసి పేరు ఇచ్చి నెంబర్ ఇచ్చి ప్రార్థన చేసుకోండి. ఆ పేరు మీ అవసరం చెప్పి రాయించుకొని వెళ్ళండి. మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేనైతే ప్రత్యేకంగా రాత్రి 2-3 వరకు మేలుకొని మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను నేను అందరి కోసం. ఈరోజున మీ జీవితంలో అద్భుతాలు జరగాల. యోబు జీవితంలో తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు తన క్షేమ స్థితిని గమనించి కోల్పోయిన వాటన్నిటికంటే 2 అంతలు తిరిగి దయచేసినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 2 అంతల దీవెన, 2 అంతల ఆశీర్వాదం. ఒక్కొక్కరు వచ్చినారంటే ఇంట్లోకి, చివరి అధ్యాయం చదివితే తెలుస్తుంది. అతనితో ఉన్నవారు, పరిచర్య చేసిన వాళ్ళు, దాసులు, బంధువులు అందరూ వచ్చి ఒకరు ఉంగరము కొంత డబ్బు, కొంత ఉంగరము కొంత డబ్బు, కొంతమంది పశువులు, కొంతమంది అవి ఇచ్చి అన్ని ఏమైనాయి? డబల్ అయినాయి. కోల్పోయిన వాటన్నిటికంటే దేవుడు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 అంతల ఆశీర్వాదం. ఎందుకు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, పాపమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన. హల్లెలూయా. మంచి చేసే వారికి దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. హల్లెలూయా. అందుకంటున్నాడు, కీడు చేయుట మాని
చేయండి. కీడు చేస్తే నీ జీవితంలో ఆ కీడు తిరిగి 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 ఎవరికి వస్తుంది? పక్కింటికి రాదు, నీకే వస్తుంది. అందుకే లోకంలో తాను తవ్విన గుంతలో తానే పడతాడు. నేను సమాధులకు పోయి సమాధి కార్యక్రమం చేసేటప్పుడు సమాధి తీస్తూ ఉంటారు కదా, పారద తీస్తూ ఉంటారు. మొత్తం తీసే కొద్దీ లాస్ట్గా తీసాడు దాన్ని ఖచ్చితంగా ఒకసారి పడి లేచింటాడు. వాడు కాలు జారో కింద పడో, అవునా కదమ్మా? పడతారా పడరా? ఏదో ఒక రకంగా పడతారు జారి. మళ్ళీ వాడిని ఎవరో ఒకరే నశే పడుకుని రాగరా అని ఎత్తుతారు కదా. అతనికైతే నా గుంతలో నుంచి బయటికి రాలేడు, కష్టం. ఒక మామూలు గుంతలోనే మనిషి జారి కింద పడిపోతే మరి నువ్వు ఇతరుల జీవితంలో కీడు చేసినప్పుడు లేనిపోని మాటలు అల్లించి ఒల్లించి అబద్ధ సాక్ష్యాలు, అన్యాయపు తీర్పులు కదండి. ఒకరోజు నాకు కుటుంబంలో ఒక యవనస్తురాలు కాలేజ్ చదువుకుంటా ఉందంట. కాలేజ్ చదువుకుంటా ఉంటే కాలేజీలో సర్వసాధారణంగా అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. అయితే ఆ అమ్మాయి రోడ్డు మీద ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఒక వ్యక్తి కనపడిందంట. ఆ అబ్బాయి ఇంటికి వచ్చినాడు. నీ కూతుర్ని పెంచుకుంటే తెలియదా, రోడ్లు అమ్మడి ఒకంత మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మ నన్ను అరుస్తూ ఉన్నాడంట. వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి రాకముందే వీళ్ళిద్దరు ఆలోచన చేసుకుని ఏడ్చి బాధపడి దిగులు పడి, ఏంది మన బిడ్డ అటువంటిది కాదు కదా, ఎందుకు అట్లా పనిచేసింది, నాకు బతకాలని నాకు అవమానం అని చెప్పి ఇద్దరు ఊరేసుకుని చచ్చిపోయినారు. ఇంట్లోకి వచ్చి వాకిలు తీస్తేనే కూతురు అమ్మ నాన్న ఆలాడుతూ ఉన్నారు. ఏం జరిగింది, నువ్వేనే మీ అమ్మ మీ నాన్న చంపిందని ఊరంతా వచ్చి ఆ పాప మీద పడి తిడుతూ ఉన్నారంట. ఆ అమ్మాయి అట్లా నుంచే పాటు చూసి ఆ అమ్మాయి పురుగుల మంది దాకా చచ్చిపోయింది. ఎవరు చేశారు ఇప్పుడు ఆ ఇంట్లో కీడు? ఆ అమ్మాయి అసలు వాంతో తప్పుగా ఉందో లేదో మనకు తెలియదు, వాడు అన్నో తెలియదు, ఎవరో తెలియదు, ఫ్రెండో తెలియదు. కానీ ఇంటికి వచ్చి ఏం చెప్పినారు? అబద్ధ సాక్ష్యాలు, మోసపు మాటలు. ఒక కుటుంబం ఏమైంది? బలైంది. మనమేదో భక్తి పరులంలాగా, మనమేదో విశ్వాసంలాగా, మనం ఏ తప్పు చేయాలో మాదిరి ఇతరుల వైపు ఎప్పుడు ఏలెత్తి చూపిస్తూ ఉంటాం. ఇట్లా మనలో ఏ పాపం లేనట్టు, మనమేదో పెద్ద పుట్టగానే పరిశుద్ధులుగా పుట్టినట్టు ఎప్పుడు ఇతరుల మీద కొండెములు చెప్పుకుంటూ ఇతరుల మీద హేళనంగా మాట్లాడుతూ, మేలు చేయండి, దయచేసి మేలు చేయండి, మేలు చేయండి, మేలు చేయండి. దేవుడు నీ జీవితాన్ని మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఎవరిని తోలనాడొద్దు, ఎప్పుడు ఎవరిని తీసిపారేయద్దు. నేను చిన్న పిల్లలు చెప్పినప్పుడు నవ్వుతా వింటా ఉంటా. నేను వాడేం నాకంటే పెద్ద జ్ఞానవంతులేం కాదు, కానీ నేను ఎందుకు వింటానంటే ఏమో వాడి దగ్గర దేవుడు నాకు ఏం చెప్తాడు ఈరోజు. ఒకసారి మా అమ్మ అంటుంది, నా కడుపును పుట్టినవరా నేను చెప్పింది ఇంటరా అంటాడు. మా అమ్మకి ఏం తెలియదు, కానీ మా అమ్మ ఆ మాట అంటుంది. అంటే నేనేమన్నా సరే శుభ్మంగా అంతే, నీకేం తెలుసు, నీకేం తెలియదు, నేను లోకంలో తిరుగుతానన్న సేవకుని అని నేను మా అమ్మ కూడా బిల్డప్ కొట్టి. మా అమ్మ ఏమంటుంది, నేను తీసేసింటే నువ్వేమైండురా అంటది. ఏమంటది? నేను తీసేసుకుని ఉంటే నువ్వేం చేస్తావురా కదమ్మా, అవునా కదా? అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఎవరిని కూడా మనం ఎప్పుడు తక్కువ కానీ తొలనాడడం కానీ వారిని బాధ పెట్టడం కానీ వారిని హింసించడం కానీ ఏదంటే అది మనము చేయకూడదు. మంచి సాక్ష్యము సంపాదించుకోవాలి క్రైస్తవుడిగా. నీ అధికారుల దగ్గర, నీ పని దగ్గర, నీ యజమానుల దగ్గర, నీ వీధిలో, నీ ఇంటిలో మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఏముండాలా? వీధిలో మదిలో ఏముండాలా? వాక్యం ఉండాలా. గదిలో ఏముండాలా? డీజే పాటలు ఉండాలి. ఏముండాలా? సీరియల్ వినపడాలా. ఒకరోజు ఒక పాస్టర్ వాకిలు కొడతా ఉన్నాడు. వాకిలు కొడుతూ ఏంద్ర స్వామి మెరుపులు రాలే, ఉరుములు అని అంతా వాకిళ్ళు గడగడగడ ఊతున్నాయంట. వాకిలు కొడితే వాకిలు తీసిన వందనాలు పాస్టర్ అంటే ఏంది సౌండ్ లోపల నుంచి బుమ్ బుమ్, ఏంది మా బుమ్ 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 అంట పెట్టుకున్నాంటే మా చిన్నోడు కొత్త సినిమా వచ్చిండే చూస్తున్నాడు పాస్టర్యా. ఎవరి మీద సొడ్డు చెప్పింది ఏమో చూడనట్టు ఆ ఇంట్లో షోలో దూది పెట్టుకొని ఒక మూలను కూర్చొని ప్రార్థన చేసుకునే మాదిరి మా బిల్డప్. ఎవరు పెట్టుకున్నారంట సినిమా? చిన్నోడు పెట్టుకున్నాడంట. ఈమా చెవులో దూది పెట్టుకొని మిషన్. ఏం అబద్ధాలు చూడండి. కొంతమంది ఇంట్లోకి ఎప్పుడైనా సడన్గా పోయినప్పుడు, సడన్గా పోయి ఏదైనా సడన్గా పోయి వాళ్ళ ఇంట్లో చూసినాం అనుకో, రంగంతా బయటపడుతుంది ఇంట్లో కదండి. వాళ్ళ పరిస్థితులన్నీ బయటపడతాయి. ఆత్మీయ జీవితం లేదు, పరిశుద్ధత లేదు, ఇండ్లు వాకిళ్ళు గలీజ్గా ఉంటాయి, పరిశుద్ధంగా పెట్టుకోరు, దేవుడిచ్చిన ఆస్తిని కాపాడుకోరు, దేవుడిచ్చిన బిడ్డలను కాపాడుకోరు, దేవుడిచ్చిన వస్తువులను కాపాడుకోరు, దేవుడిచ్చిన భర్తను కానీ భార్యను కానీ దేనిని ప్రేమగా అసలు ఏది చూసుకోరండి.
స్వార్థం ఎక్కువైంది రోజు మనిషికి. ఒకరోజు ఒక భర్తకి చెప్తోంది భార్య ఫోన్లో, నేను వింటా ఉన్నా బస్ స్టాండ్లో. ఏం చెప్తుందంటే, ఇంట్లో నాకు ఒక్కదానికే భూమి ఉంది, నువ్వు తెచ్చుకో అంటుంది. ఏం చెప్తుంది? ఇంట్లో నాకు ఒక్కదానికి ఉంది, నువ్వు తెచ్చుకో అంటుంది. వాడు తెచ్చుకోకపోతే మనకి వాడు నైట్ టైంలో భూమి ఉంటుందో ఉండదో ఏమో నచ్చినాక ఇంట్లో తిని ఫ్యాన్ వేసుకోనో ఏసీ వేసుకోనో హ్యాపీగా రిమోట్ ఒత్తుకుంటా మొగుడు చేస్తే సంపాదించేటోళ్ళు. మనకి బువ్వలే నీళ్ళులే. కొంతమంది ఇంట్లోకి ఎవరైనా వచ్చి నీళ్ళు ఇయ్యరు. ఎరా బాగుండవా అనేది పలకరించే కథలు ఉండవు. మొఖాలు తిప్పుకొని పెడమొఖాలు పెట్టుకొని తిప్పుకొని ఒక పెద్ద చిన్న అనేది ఉండదు కదండి. ఈరోజున మేలు నీ జీవితంలో జరగాలంటే, ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందుకోవాలంటే నువ్వు అనేకులకు దీవెనకరంగా నువ్వు మారాలా. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకు మంచి వాడిగా కనపడాలా. యోబు తన భార్య చర్చింది, ఏం బ్రతుకుని పిల్లలు చచ్చిపోయినారు, ఆశపోయింది, అంతస్తులు పోయినారు, అన్ని పోయినాయి, ఇంకా దేవుడిని బట్టి దేవుని దూషించు, నీ దేవుని తిట్టు, విడిచిపెట్టాయి. నువ్వు ఈ నుంచి మర్యాద ఎక్కువ మాట్లాడకు, నాకు మర్యాద అన్నాడు. కానీ సరే నువ్వు అన్నిట్టు పెళ్ళామా భార్య, నువ్వు అన్నిట్టే నేను అంటాలే అని చెప్పి దేవుని దూషించలా. దేవుని కోసము తనతో నలగొట్టుకున్నాడు. శ్రమైనా వ్యాధైనా ఎంత ఘోర పరిస్థితులు వచ్చినా, అందుకే దేవుడు యోబు చివరి అధ్యాయంలో తనకి ఇష్టమైన 3 కూతుర్లు మళ్ళా దేవుడిచ్చి వాళ్ళ 3 పేర్లు మళ్ళీ దేవుడు రాపించాడు బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రులకు కూతుర్లు అంటే బాగా ఇష్టమా కదా కొడుకుల పేర్లు రాపియాలి దేవుడు. అందుకే ముందు కూడా రాపిలా. ఫస్ట్ అధ్యాయంలో కూడా మనం చూస్తే కూతుర్లు ఇంతమంది చెప్తారు, కానీ కూతుర్ల పేర్లు మళ్ళా దేవుడు లాస్ట్ అధ్యాయంలో రాపించినాడు దేవుడు. ఎందుకు రాపించినాడంటే యోబు జీవితంలో కోల్పోయిన సంతోషం మళ్ళీ 100 రెట్లు దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన వ్యాధి మాయమైపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, ఆస్తి అంతా సమకూర్చబడింది, చనిపోయిన పిల్లలు మళ్ళీ బ్రతికారు. ఎట్లా? ఈసారి 2 అంతల మేలుతో. ముందుండేది కొంచెమే, కానీ ఇప్పుడు దేవుడు దాన్ని డబల్ చేసినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా ఏదైనా ఒక హోటల్కి పోయినప్పుడు ఒక గుడ్డు దోశ అని చెప్పాకండి, డబల్ గుడ్డు దోశ చేయించుకొని సరే వేసుకొని తినండి. సింగిల్ గుడ్డు దోశ బాగుంటుందా, డబల్ గుడ్డు దోశ బాగుంటుందా? సింగిల్ మసాలా బిర్యానీ బాగుంటుందా, డబుల్ మసాలా బిర్యానీ బాగుంటుందా? డబుల్ మసాలా బిర్యానీ సూపర్ ఉంటుంది, డబుల్ ఎగ్ దోశ బలం ఉంటుంది. తెలుసా మీకు? తినలేదేమో మీరు. ఇంట్లోనే వేసుకోండి తల్లిలారా ఒకసారన్నా. గుడ్లు అయిపోతాయి కదా, 6 రూపాయలు 7 రూపాయలు కదా. కరువులో ఉన్నాం మనం తినే కాడ పొదుపు యాడా ఇడిచిపెట్టేది. చీరల కాడ 1500 2000 కదండి. వస్త్రాలు కొంతమందికి బీరువాలన్నీ వరుసగా ఉంటాయి ఇంట్లో. ఆ బీరువా నాదిరా, దాంట్లో మీ పెట్టుకోవాలని అంటది ఫస్ట్. మళ్ళీ 2 రోజుల తర్వాత నీ బీరువాకు నాకే ఇరా, నా బట్టలు సరిపోలేని కొడుకు బీరువా కూడా తీసేసుకుంటుంది ఈ తల్లి. లాస్ట్ భర్తకు మూలను కింద ఉంటాయి, మొత్తం అన్నీ ఆమెటే ఉంటాయి చీరలన్నీ. వస్త్రాలంటే పిచ్చి, లోకమంటే పిచ్చి, వాతావరణం అంటే పిచ్చి, లోకంలో ఆచారాలు పద్ధతులు అంటే పిచ్చి. మరి ఎట్లా మేలుల ఆశీర్వాదాలు పొందుకుంటావు? ఎందుకు నేను యోబు గురించి చెప్పినానంటే, యోబు తన జీవితంలో స్టార్టింగ్ ఎలాగున్నాడో అంతము వరకు అలాగే ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరి. పాడండి. నీవే నా మంచి పరివే, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే. ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే. హల్లెలూయా. నీవే నా మంచి కాపరి. దారి తప్పిలని నన్ను ఏం చేశాడంట ఆయన? వెతికి రక్షించుకున్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పగలుగుతాడు ఎవరైనా? వాక్యానుసారంగా చెప్పండి. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చినాడు ఆయన. ఎవరు నశించిపోతున్నారు?
ఎవరు నశించిపోతున్నారు? మనమే నశించిపోయేది. మనమే నిజమైన దేవుణ్ణి పెట్టుకొని నశించిపోయేది ఎవరు? అన్న వాళ్ళు ఏందిన్నా అంత బాగుండారు, అంత బాగా ఇల్లు, అంత బాగా కారు మేడలు, ఉద్యోగాలు, వాళ్ళకి మేమేందిన్నా, మా పరిస్థితి ఏందిన్నా? నువ్వు నిజమైన దేవుని మహిమపరుస్తే కదా, నిజమైన దేవుని నమ్ముకుంటే కదా పరిపూర్ణంగా. ఈ లోకంలో నువ్వు నశించిపోతా ఉన్నావు, క్షీణించిపోతా ఉన్నావు. కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన వెతికి నీ వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా కోసం వచ్చాడు ఆయన. నేను వెతికి పోలేనేమో అని నా కోసమే ఆయన దిగొచ్చాడు. పరిశుద్ధునిగా వచ్చాడు. కన్యక మరియమ్మ గర్భములో ఎటువంటి పురుషుని సంబంధం లేకుండా మరి ఎంతో పవిత్రునిగా, పరిశుద్ధునిగా, తన పుట్టుకలో పాపము లేదు, మరణం వరకు పాపము. ఇలాంటి దేవుడు. అందుకే వాక్యంలో నీతిమంతుడు ఒక్కడు లేడు. నీతిమంతుడు చెప్పాలి, నీతిమంతుడు ఒక్కడు లేడు. ఈరోజు మనము నీతిమంతులమని మనం తీర్పు తీర్చకూడదు. ఎదుటోడు చెప్పాలి అయ్యమని. కుటుంబం న్యాయమైన కుటుంబం వాళ్ళది. వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు దైవికమైన కుటుంబం రా. వాళ్ళు ఇట్లాంటి పనులు చేయరు. వాళ్ళని పిలిచిన వాళ్ళు రారా, వద్దు. ఈరోజున పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, నమ్మకత్వం, న్యాయమైనటువంటి జీవితం, పాపం విసర్జించి యథార్థంగా జీవించే వారిని దేవుడు నిజంగా ఎల్లవేళ ఆశీర్వదిస్తానే ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ సమయంలో, ఆ కాలంలో చిన్నపిల్లలందరినీ, మగపిల్లలందరినీ, అప్పుడే పుట్టిన మగపిల్లలందరినీ చంపుతా ఉంటే మరి దేవుడు మోసేను ఒక జమ్ము పెట్టెలో కాపాడుకున్నాడు. అదే మోసే కొద్ది కాలం పెరిగి పెద్దవాడైనాక ఆ రాజ్యాన్ని ఎదిరించినాడు. నా వాళ్ళందరినీ నేను విడిపించుకుంటా అన్నాడు. హల్లెలూయా. అందరిని విడిపించాడు. అందరిని విడిపించి నడిపించుకుంటూ తీసుకెళ్తా ఉంటే 40 సంవత్సరాలు సినిమా కనబడింది మోసేకి. చెప్పులు అరిగిపోలే, ఆకాశం నుంచి మన్నా కురిపించబడతా ఉంది, ఏ కొలువ లేదు, బండ నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి, సమృద్ధిగా దేవుడు వారిని చూసుకుంటున్నాడు. వారికి ఏ కొలువ లేదు. కానీ వాక్యం చెప్తుంది, వారు మోసేను సనిగి గొనిగారంట. మోసే అంటే బాధతో కణ మీదకి పోయి ప్రార్థన చేసుకుంటాడంట. అంటే పోయి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటాడంట. వీళ్ళు పెట్టే బాధలు చూసారా? ఈరోజు సంఘం పరిస్థితి అదే. దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు? ఎందుకు నాకు ఈ కష్టకాలం ఉంది? ఎందుకు నాకు ఈ శ్రమ ఉంది? ఫరో సైన్యం అంతా నీళ్ళలో మునిగిపోయారు. కానీ దేవుడు తన బిడ్డలందరినీ కంటికి రెప్పల సముద్రాన్ని దాటించినాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మార దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. హల్లెలూయా. ఆ జలములలోనే శత్రు సైన్యం ఏమైపోయిందండి? మునిగిపోయింది. ఈరోజు నీ శత్రువుల గురించో, లేదంటే నీ జీవితంలో నీ శత్రువుల గురించో, నీ కీడు చేసే వారి గురించో నువ్వు ఆలోచన చేసి దిగులు పడద్దు. నేను దాటించేవాడు దేవుడు ఉన్నాడు. నీ ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నా, ఎరికో గోడలున్నా యేసు నామములో బద్దలైపోతాయంతే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో చెప్పు, యేసయ్యా నా జీవితంలో ఎరికో గోడ బద్దలైపోవాలంతే. సముద్రం లాంటి సమస్యలు, మునిగిపోయేంత సమస్యలు ఉన్నాయి యేసయ్యా, నాకు ఆరిన నేల దయచేయి ప్రభువా. సంతోషం నాకి, సమాధానం నాకి, మేలు చేయి. నేను నీకోసమే బ్రతుకుతున్నానయ్యా. నీ రాకడ వచ్చేందరికీ బ్రతుకుతానయ్యా. ఒకవేళ నేను చనిపోయిన బ్రతుకుతా నిరీక్షణ నాకుంది యేసయ్యా. నీ రాజ్యంలో ఉంటానని నాకు ఆశ ఉంది యేసయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక రాదా? ఒక ఆశ ఉంది, నా కోరిక తీర్చేసయ్యా. ఏంటి ఆశ? నన్ను నిన్ను చూడాలని.
సీయోనులో నేను చూడాలి. ఆ సీయోనులో దేవాన్ని నేను చూడాలయ్యా, నాకు ఆ సహాయం చేసి. ఈ లోకంలో నేను ఎప్పుడు దేవుని అడుగుతా, ప్రభా నాకు ఈ లోకంలో మేలు చేసినా చేయకపోయినా నాకు మాత్రం ఒక్క మేలు చేయి. ఏంటంటే నీ రాజ్యంలో నేను నిన్ను చూడాలి. హల్లెలూయా. బ్రతికేది ఆయన కోసమే కదా, సేవ చేసేది ఆయన కోసమే కదా. ఆయన చూడకపోతే ఎట్లా? మందిరాల్లోకి వచ్చి వారం వారం బల్ల తీసుకుంటావు, మందిరంలో వచ్చి వారం వారం ఆ పని చేస్తానే ఉంటావు, పరిచయం చేస్తూ ఉంటావు, సేవ చేస్తానే ఉంటావు. మరి నీ గురి నువ్వు దేవుని చూడాలని ఆశ ఉండాలి కదా. మరి ఆ కోరిక తీరుతుందని గ్యారంటీ నీకుందా? ఆ నమ్మకం నీకుందా? విశ్వాసం నీకుందా? రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. 8వ అధ్యాయం మొదటి వచనం ఎవరైనా. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. చెప్పండి అందరూ నాతో పాటు, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు, మన భాషలో చెప్తే ఏ శిక్ష లేదు. చెప్పండి, ఏ శిక్ష లేదు. శిక్ష ఎంతమందికి కావాలి? చేతి పైకి ఎత్తండి గౌకిన. హల్లెలూయా. శిక్షే లేదు. కానీ క్రీస్తులో లేని వారికి ఏముంటుంది? అప్పుడు శిక్ష ఉంటుంది కదండి. యాక్షన్ ఈక్వల్ టు రియాక్షన్ కదా. మనం ఇప్పుడు వ్యతిరేక పదాలను ఉంటాయి. చీకటి అంటే దాని వ్యతిరేక పదం ఏంది? వెలుగు. శిక్ష లేదు అంటే శిక్ష ఉంది, అంతే కదమ్మా. ఉదయము సాయంత్రం కదండి. అంటే ఇటువంటి వ్యతిరేక పదాలు మనం కొన్ని చూడాలి బైబిల్లో కూడా. శిక్షా విధి లేదంటే ఎవరికి శిక్ష ఉంది? క్రీస్తునందు లేని వారికి శిక్ష ఉంది. దేవుణ్ణి వ్యతిరేకించే వారిని, దేవుని ఆలయాలకు రాకుండా కాలక్షేపం చేసుకుంటూ, సమయం అంతా వృధా చేసుకుంటూ, లోకములో లోక మాటలు, లోక పిచ్చేలు, లోక అలవాట్లు, లోక వ్యసనాలతో పడి కురుకపోతున్న వారికి ఏముంటుంది? శిక్ష ఉంటుంది. అది ఏం శిక్ష? అగ్ని ఆరదు. చెప్పాలి అందరూ, అగ్ని ఆరదు, పొరుగు చావు. 2005వ సంవత్సరంలో ఒక లావా పర్వతము పేలిందనమాట. ఒక లావా పర్వతం పేలినప్పుడు అందులో నుంచి ఆ లావా అంటే ఆ మంట అనేది బయటికి ఎగిరిపడినప్పుడు దానికి వచ్చిన సౌండ్కి 5 లక్షల మంది చచ్చిపోయారంట. సౌండ్కి ఎంతమంది చచ్చిపోయారంట? ఆ సౌండ్ చుట్టుపక్కల ఒక 500 కిలోమీటర్లు వినపడిందంట. ఆ సౌండ్కి 5 లక్షల మంది చచ్చిపోయారంటే ఆ దగ్గరుండే వాళ్ళు, పక్కనుండే వాళ్ళు, ఇళ్ళు, వాకిళ్ళు ఏమైంటాయి? ఆ భూమి ఏమైంటది? అంటే ఒక పర్వతం పేలితేనే అట్లుందంటే నీ జీవితంలో పొరపాటున నరకంలో పడినామంటే ఆ ధనవంతుడు ఇప్పటికంటా ఉన్నాడు, అయ్యా వానికేమో అక్కడ పెట్టుకున్నావు పేదవాడిని లాజరును, నన్నేమో ఇక్కడే. నీ పరిస్థితి ఏంటంటే నువ్వు డబ్బుందని విర్రవీగినావు, ధనముందని విర్రవీగినావు, పాపం చేసినావు. నీ ఎదురుగా వాడు పేదవాడు ఉంటే వానికి ఒకరోజు సహాయం చేసినావా? వానికి ఏదైనా ఒక పూట భోజనం పెట్టావా? నీ వ్యసనాలు, నీ అలవాట్లు, నీ తిరిగిపోతున్నా బట్టి నీకు శిక్ష ఇదే. అయ్యా 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 నా తమ్ముళ్ళు ఉన్నారయ్యా, కనీసం వాళ్ళకన్నా సువార్త చెప్పండి, వాళ్ళన్నా మారుతారు, వాళ్ళకి నా గతి పట్టకుండా వాళ్ళు ఆడకన్నా పోతారంటే నా చేతులు అదేం లేదు. ఎవని జీవితం వారిది. మార్చుకుంటే దీవించబడతారు, మార్చుకోకపోతే శిక్షించబడతారు. ఈరోజు నేను చెప్పేది అదే. మనం చేసే పని మనం చేస్తూ వెళ్ళిపోదాం. సువార్త చెప్పుట నా మీద దేవుడు భారం మోపినాడు, పరిచయం చేయడం భారం నా మీద మోపినాడు, మందిరం కట్టడం భారం నా మీద మోపినాడు. నడిపిస్తే జనాలను దేవుడు నడిపిస్తాడు, సభలు జరిగితే దేవుడు జరిగిస్తాడు, విశ్వాస జీవితంలో విశ్వాసాలను దేవుడు నడిపిస్తాడు. అంతే. మనము మనుషులను చూసుకుంటూ పరిగెత్తుకుంటూ పోతే సేవ చేయలేం. దేవుడిచ్చిన భాగ్యాన్ని భుజం మీద పెట్టుకొని కాడి మోస్తూ ముందుకు వెళితే నాగిటి మీద చేయబెట్టిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదంట. ఇంకా పరిగెత్తాలా, ప్రయాసపడాలా. ఆ పంట పండినా పండకపోయినా ప్రభుని నీకోసమే దున్నుతున్నాను, ప్రభు నాకు సహాయం చేయి. అంతే. నేను చేసేది అదే ప్రార్థన. ప్రభు నీవు ఇచ్చిన పని నేను చేస్తానే ఉన్నా, శ్రమ అయినా కష్టమైనా అది ఎంత పరిస్థితి అయినా ప్రభు నాకు సహాయం చేయి. ఈరోజున మీరందరూ కూడా మేలు పొందాలంటే, దీవించబడాలంటే ఆయన కొరకు మీరు బ్రతకాల. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు బ్రతికితే మీకు ఏ శిక్ష లేదు. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని నువ్వు ధైర్యంగా చెప్పాలి. ఏం
చేస్తావు? నేను చచ్చిపోతే దేవుని చూస్తా, నాకు మరణం అంటే భయమే లేదు. దేవుడు నాతో నీతో చెప్తాడు ఎప్పుడు, నువ్వు మరణానికి భయపడద్దు, దేనికి భయపడద్దు, నాకు లోబడి బ్రతుకు, శాంతి సమాధానం ఆరోగ్యం శక్తి బలం నీ వెంట వస్తాయంటాడు ఆయన. హల్లెలూయా. హిజ్కియా ఒక మూలన కూర్చొని అంటే మంచం మీద పడుకొని ఉంటే ప్రవక్త వచ్చాడు, నీ సమయం అయిపోయింది, నీ ఆయుష్షు తీరిపోయింది, మనం వెళ్ళిపోవాలంటే ఒక వల్లగా తిరిగి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉంటాడు, కన్నీళ్ళు గారుస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడతాడు, మళ్ళీ దాసుని పంపిస్తాడు, నీ ఆయుష్ దేవుడు 15 సంవత్సరాలు పొడిగించినాడు. హల్లెలూయా. నేను మన భాషలో చెప్తా ఉన్నా, నీ ఆయుష్ని దేవుడు 15 సంవత్సరాలు పొడిగించినాడు. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. హల్లెలూయా. నీ కన్నీళ్లు విడిచితే నేను చూచి తిని. నీ కన్నీళ్లను ఒక బుడ్డిలో దాచిపెట్టే దేవుడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. మరి నీ లోకంలో దేవుని మహిమపరచాలి కదా, ఈ లోకంలో దేవుని సొత్తుగా దేవుని బిడగాను బ్రతకాలి కదా, ఈ లోకంలో దేవునికి ఇష్టకరంగా ప్రీతికరంగా అందరిలో కనపడాలి కదా. దేవుడిని జీవితంలో ఊహించేది మేము చేస్తాం. మనమైన వారసులం, మనమైన కుమారులం కుమార్తెలం, ఆయన సంఘము. ఆయన నీకు ఏమి కొదవ చేయడు. నమ్మండి, విశ్వాసం ఉంచండి. చేస్తాడా అని డౌట్ పెట్టుకోవద్దు, చేస్తాడు అని చెప్పండి. అద్భుతాలు జరుగుతాయని నమ్మండి. అలనాడు సజీవుడు చేసిన అద్భుతాలు ఈరోజు జరగవా? జరుగుతాయి. నువ్వు విశ్వాసముతో అడుగు, ప్రభువా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. నాకు ఫోన్ చేస్తాను, అయ్యా మాకు అసలు ప్రార్థన చేయను, ఒకటే మాట చెప్తా, నేను చేస్తాను, ముందు నువ్వు కూడా చెయ్యి. ఊరికి నాకు చెప్పినావు కదా విడిచిపెడితే కాదు, నువ్వు కూడా చెయ్యి. నువ్వు ఉపవాసాలు, నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి. నువ్వు కూడా ప్రభు సన్నిధిలో వేడుకొని స్తుతించు, ఆరాధించు, ప్రభుని అడుగు, వేడుకో. నేను ప్రార్థన చేస్తూ ఉంటా. సమస్య ఎవరిది? నాది కాదు. సమస్య ఎవరిది? మీది సమస్య. మీ సమస్య మీరు దేవునిగా చెప్పుకుంటే త్వరగా జరుగుతుంది కదండి. కాబట్టి ఈ రోజున మనందరము దీవించబడాలి, మనందరం ఆశీర్వదించబడాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని రాజ్యంలో మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడంట. హల్లెలూయా. మనం ఆయనకు సంతోషాన్ని ఇవ్వాలి. దేవుడు నా ద్వారా సంతోషంగా ఉన్నాడా లేదా? దేవుడు నా ద్వారా మరి ఏమనుకుంటాడు నా గురించి? నన్ను తిట్టుకుంటున్నాడా, నా గురించి ఆయన బాధపడుతున్నాడా, నా గురించి ఆయన ఏడుస్తున్నాడా అని ఒక్కసారి నా క్రైస్తవులారా ఆలోచన చేశారా? నీ ప్రవర్తన వల్ల, నీ తీరు వల్ల. అందులో భక్తులు ఒక పాట రాశాడు కదా, పేరు మారింది కానీ నీ తీరు మారలేదే విశ్వాసీ, ఓ విశ్వాసీ. పేరు మారింది. ఒకప్పుడు సుబ్బలచ్చమ్మ, ఈరోజు మరియమ్మ. కానీ ఆ సుబ్బలచ్చమ్మ మాత్రమే ఉంది. కానీ ఒకప్పుడు వేరే వేరే పేర్లు, కానీ ఈ రోజున బైబిల్ పేర్లు, భక్తుల పేర్లు పెట్టుకుంటూ కొంతమంది. అయితే ఒకరోజు ఒక బండి మీద ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ పోతా ఉంటే ఒకడు అంటాం, రే మత్తయ్య మందు తీసుకునేవా అంటున్నాడు. ఏమంటున్నాడు? రే మత్తయ్య మందు తీసుకునేవా అంటే ఇప్పుడు ఆ మత్తయ్య ఏం తాగుతాడు? మందు తాగుతాడు. మరేమో నోరు మూసుకాయ, మరేమో ఏం అర్థం తిడతాడు బూతులన్నీ. ఈ మరేమో ఏం తిడుతుంది? పేర్లేమో బైబిల్లో పేర్లే కదండి. సేవకుల పేర్లు, ప్రవక్తల పేర్లు, యాజకుల పేర్లు, మంచి మంచి పేర్లు పెట్టుకుంటే కొంతమంది అయితే, కానీ ఆ పేరుకు తగినట్టుగా జీవించారు. ఈరోజు నేను పెట్టుకున్న పేరేంది? నాకెవరు అభిషేకం చేసినారు? నాకెవరు బాప్టిజం ఇచ్చారు? నేను ఏ సంఘములో ఉండాలి? ఎక్కడ నమ్మకంగా ఉండాలి? నేను ఏం పని చేయాలా? ప్రభా నన్ను నీ సేవకు వాడుకో, నీ పరిచయకు వాడుకో అని నువ్వు నిలబడిన చోటని నువ్వు ప్రభుని ఆరాధించి ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడు నీకు బయలుపరుస్తాడు. నేను కడపలో ఉండాల్సిన వ్యక్తిని, మన ఆయనకు కింద పైన ఇల్లు ఉంది, హ్యాపీ మంచి లగ్జరీగా ఉన్నాం మేము. మన ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్, నెలకు 1,00,000 జీతం వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు. కానీ 5 ఏళ్ళ కింద నేను చెప్పిన మనని దేవుడు సేవకు పిలుస్తున్నాడు అని. ముందు రోజు ఒక 10 రోజులు, నెల ముందు వచ్చి స్థలం చూసిపోతే అలా కళ్యాణ మండపమో పెట్రోల్ బంకో కడదాం అనుకోని, ఒక వ్యాపారం చేద్దాం అనుకోని ఉన్నా. కానీ నైట్ పనుకుంటే దేవుడు మందిరం చూపిస్తాను, కళలో ఒక దర్శనం చూపిస్తాను మందిరం లాగా. ఈరోజు ఇప్పుడు ఎంతమంది చూసారమ్మా? కళ్ళు పెద్ద వాళ్ళ మందిరం ఎవరైనా చూసినారా?
ఎవరు చూడలేదా ఆ దావలో పోయేటప్పుడు? ఎట్లుంది ఈరోజు మందిరం? ఆ ఊరికి ఒక వెలుగైంది. హల్లెలూయా. ఒక దేవుడు దాని ప్రారంభంలోనే అద్భుతమైన మందిరం నిలబెట్టినట్టు దేవుడు అంతే. ఆ చూసినప్పుడు నా దర్శనములు ఏదైతే ఉందో అదే దేవుడు ఈ రోజున అక్కడ చూపిస్తా ఉంది. ఇంకా పూర్తిగా అలా అయిపోతుంది త్వరలో దేవుని చిత్తం అయితే. ఈ రోజున నేను చెప్పేది అదే, మీ అందరికీ దేవుడు నిన్ను వాడుకుంటాడు, యథార్థంగా వాడుకుంటాడు. నేను అన్ని విడిచిపెట్టుకుని వచ్చినప్పుడు నాకు ఒక ఇల్లు వాకిల్ లేదు. నేను మా ఇంట్లో ఉన్నా, ఇక్కడ కల్లూరులోనే మా పెద్దమ్మ కొడుకు ప్రసన్న అని వాళ్ళ ఇంట్లో ఉన్నా. మా అక్కల ఇంట్లో భోజనము, మా పెద్దమ్మ వాళ్ళ అక్కడ భోజనం, అక్కడ ఒకసారి పచ్చునడము, ఒకసారి తినడము, ఒకసారి బయటికి పోయి బాగుండదు లే బాపసం ఇంట్లో తింటే పోయి ఎగ్రేస్ నూడిల్స్ తినడము, అట్లా ఇట్లా కింద మీద పడుతూ ఒక 6 నెలలు వారి ఇంట్లో మళ్ళీ నాకు మనసు అవ్వడంలే. ఎవరికైనా భారమే కదా, వాళ్ళు కష్టజీవులు, కష్టపడి పనిచేసి సంపాదించుకునే వాళ్ళు. మనకి ఎంతని సాకుతారు పాపం. కళ్యాణ్ బాగా ఉన్నాడు కదా, మనకి మంచి తిండి పెట్టాలని వాళ్ళు తక్కువ ఏదో చేసుకుని నాకు బాగా చేసి పెట్టేవాళ్ళు. మేరీ కూడా ఆ ఊరే. మేరీ కూడా నాకు బాగా వండి పెట్టి తెచ్చి ఇచ్చేది. పాస్టరమ్మ కూడా మా అత్త కూతురే మేరీ, నా భార్య, మా నాయన చెల్లెలు కూతురే. అయితే ఇంత బాగా చూసుకున్నారు కానీ నా మనసులో ఏంటంటే నేను ఎవరికి భారంగా ఉండకూడదని ఒక చిన్న రూమ్ కట్టుకొని అక్కడికి వెళ్ళిపోతే చెప్పిన నిన్న మీకు పస్తులు పనుకొని ఏడ్చుకుంటూ ప్రభు సన్నిధిలో మొరపెట్టి ఇంకా ఆత్మీయంగా బలపడినా నేను. ప్రభు ఏంది సేవగా పిలుచుకున్నావు, ఏంది నా పరిస్థితి ఇట్లా పెట్టినావు? ఆడ సంతోషం ఏసీలలో పనుకుంటా ఉంటుంది, ఆడ ఏసీ కార్లో తిరుగుతూ ఉంటుంది, హ్యాపీగా ఛానల్ ఉండేది, లక్షణంగా ఛానల్ పెట్టుకుని నెలకు డబ్బు వస్తుంది. ఏంది ఇప్పుడు ఈ పరిస్థితి? నాకున్నదంతా తీసేసినావు, ఏమీ లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ప్రభు అన్నాడు, ఈ రోజు నుంచి నీ జీవితం ఆరంభం అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇంతకాలం జీవించిన బ్రతుకు నీది కాదు, ఇది అసలైన బ్రతుకు. అంటే ఈ 5 ఏళ్లలో నేను ఎంతమందిని నిజంగా దీవించానంటే, ఎంతమంది కొరకు ప్రార్థించానంటే నాకు చెప్పబడ్డదని లక్షల మంది కొరకు ప్రార్థన చేసింది. ఎన్ని వేల మందికి సువార్త, ఎన్ని సభలు, ఎన్ని వందల సభలు పెట్టింటాం, ఎన్ని గ్రామాలు దర్శించింటాం, ఎన్ని ఊర్లకు పోయి ఉంటాం, ఎన్ని పట్టణాలు, ఎన్ని జిల్లాలు, ఎన్ని రాష్ట్రాలు పోయి ఉంటాం. ఒకరోజు ఈ మధ్య ఒక 4 రోజుల కిందట నంద్యాలలో అదేదో ఒక ఊరు ఉంది, మా చెల్లెలు వాళ్ళ ఊరు ఉంది, కోయలకుంట్ల దగ్గర ఒక ఊరు. ఆలోచన చేసిన ఊరికి అడిగి కూర్చో, 11-12 కదా ప్రోగ్రాము, ఫోన్ చేద్దాంలేని నంద్యాల ఉండే వాళ్ళందరికీ ఫోన్లు చేసిన. అమ్మ నేను నంద్యాలకు వస్తున్నా, ఆ పార్క్ రోడ్డు మీద ఒక పార్క్ ఉంటుంది, అక్కడికి రండి, నేను మీకోసం ప్రార్థన చేస్తా అంటే 100 మంది పైగా వచ్చినారమ్మ. నేను ఆశ్చర్యపోయినా. అంటే నా ప్రసంగాలు నంద్యాలలో ఎక్కడంటే అక్కడ, పుత్తూరు పోతే పుత్తూరులో గుర్తుపడతారు, రోడ్డు మీదకి పోతే మన మార్కెట్లో కూర్చొని ఉండం, పాస్టర్ పోయి కూరగాయలు తీసుకుంటా ఉంది, ఒక ఆమె వచ్చి తలుపు కొడతా ఉంది కార్లో కూర్చుంటే. ఎవరినైనా తలుపు దించితే పప్పాకాయలు తీసుకో పాస్టర్ అయ్యా అంటుంది. ఏముంటుంది? పప్పాకాయలు తీసుకో పాస్టర్ అయ్యా అంటుంది. ఆశ్చర్యపోయినానమ్మా, నాకు డబ్బులు లేదు తల్లి, పాస్టర్ మీద తీసుకోపోయిందంటే డబ్బులు ఇంటికి లేదు పాస్టర్ తీసుకో అంటే. ఎందుకు ఈ గుర్తింపు దేవుడు ఇచ్చినాడంటే, ఒకప్పుడు నా జీవితంలో గుర్తింపే లేదు, ఒకప్పుడు నా జీవితంలో సేవే లేదు, ఒకప్పుడు నా జీవితంలో దేవుడు అంటే ఏదో నామక చర్చికి పోయినామా, ఏదో ఒక డోర్లో కొట్టినామా, ఒక తబలా కొట్టినామా, ఒక సౌండ్ సిస్టమ్ పెట్టినామా, సాపులు వేసినామా, ఆ పని చేసినామా, 10 మందికి అన్నాలు వడ్డించినామా, అంతే తప్ప దైవికంగా ఏ రోజు నేను లేను. నేను సేవకు వచ్చిన కొత్తలో కూడా నాకు వాక్యం అంటే తెలియదు, ఎట్లా చెప్పాలో తెలియదు. కానీ మొదటి రోజు చెప్పిన ప్రసంగం ఎట్లయితే ఉందో ఈ రోజు వరకు ప్రతి ప్రసంగంలో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాసుకొచ్చుకోను, కార్లో ఆలోచన చేయను, ప్రభా ఏం మాట్లాడలో చెప్పు, నా నోటిని నీ మాటగా మార్చు, నా నోటిని నీ బుర్రగా మార్చు. నేను మాట్లాడితే కార్యాలు జరగవు, నీవే నాతో మాట్లాడు. ఇది నేను ఎప్పుడు ప్రభా నీ బిడ్డలను ఆదరించు, బలపరచు, దీవెనకరంగా చెయ్యి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వృద్ధులైనా, పెద్దలైనా, చిన్నలైనా ప్రతి ఒక్కరిని చెప్పేది ఒకటే, మీరందరూ ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన కొరకు మీరు బ్రతికితే మిగిలిన జీవితం అన్నా, ఇంతవరకు జీవితం ఏదో అయిపోయింది, మిగిలిన జీవితం అన్నా ప్రభుకి ఇస్తే ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను, ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవితము, మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను. హల్లెలూయా. మిగిలిన జీవితము నీ కొరకే గడుపుతావు ప్రభా, వాగ్దానం చేసుకోండి. నీ పిల్లలకు నేర్పించి ఇప్పటి నుంచి లోకంలో తిరగద్దు, స్నేహాలొద్దు. మనం చూస్తున్నాం, ఫ్రెండ్స్ అని చెప్పుకొని తీసుకోం, ఎన్ని పనులు చేస్తున్నారు, ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నారు, ఎన్ని పాప పనులు చేస్తున్నారు. మన పిల్లలు మనం కట్టుకోవాలా.
మన భర్తను, మీ భర్తను మీరు కాపాడుకోవాలా, మీ భార్యను, మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలా, వాక్యంలో ఉండాలా. నానొకటి చూడకండి దయచేసి. మీకు మీ అనంతపురం అంతట్లో 20 నెంబర్ పెడితే నా ఛానల్ వస్తుంది. 20 నెంబర్ ఎంతమంది చూస్తారు? అసలు చేతులు పైకెత్తుతారా? 20 నెంబర్లో కదా చూస్తారు కదా. అదే పెట్టుకొని లేచినప్పటి నుంచి 24 గంటలు వాక్యాలు వస్తూనే ఉంటాయి. పాటలు, నేను వాడే పాటలు, పాస్టర్ వాడే వాక్యాలు వస్తూనే ఉంటాయి. ఎంతో నలిగి వేదన పడి వేచించి ప్రయాసపడి మరి ఆ ప్రసంగాలన్నిటి, మందిరాలలో చెప్పిన ప్రసంగాలన్నీ, సువార్త సభలో చెప్పిన ప్రసంగం తయారు చేసి నీట్గా చేసి మరి టీవీలలో వేస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత భారమైన పరిచర్య? నిద్ర ఉండదు. రాత్రి 2-3 వరకు ఎడిటింగ్ చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ప్రయాస పడుతూనే ఉంటాం. దేవుని గురించి దివారాత్రులను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆయన గురించే ధ్యానం చేయాలా, ఆయన గురించి ఆలోచన చేయాలా. డబ్బు అంటావా? పరిగెత్తాదే దేవుడు నడిపిస్తాడు. నీ అవసరాలు అంటావా? పప్పాకాయలు ఎట్టు వచ్చినాయి అట్నే వచ్చాయి, అంతే. హల్లెలూయా, అంతే. నేను ఎప్పుడైతే అడుగుతా ప్రభు, నీ ప్రభా నువ్వు నాకు సహాయం చేస్తా, నాకు ఆ విశ్వాసం ఉంది, నాకు ఏ అక్కర కొల ఉండదు, నా అక్కర్లన్నీ నీకు తెలుస్తా, నాకు తెలుసు, నాకు సహాయం చేసేవాడు నీవు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. నీ జీవితంలో ప్రభు సంతృప్తిని, ఆనందాన్ని, సమాధానం ప్రభు ఇస్తాడు. ఊహించలేని మేలును దేవుడు చేస్తాడు. మీరు ఊరుగా నిలుచుకొని దేవుని వైపు చూడండి. దేవుడు మీ జీవితాన్ని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు జీవితంలో 2 ఆశీర్వాదం. యోబు జీవితంలో దేవుడు సెలవిచ్చిన సర్టిఫికేట్లు మన కనీసం ఒక్క సర్టిఫికేట్ అన్నా మనం సంపాదించుకోవాలి. మంచివాడనో, యథార్థవంతుడనో, మరి పాపం విసర్జించిన వాడనో, పరిశుద్ధుడనో, లేదంటే దైవసేవకుడనో, నా బిడ్డనో, నా కుమార్తెనో, దేవుడు నిన్ను ఒక పేరు పెట్టి పిలిచాడు. ఒక నూతనమైన పేరుతో దేవుడిని పిలుస్తాడు. అన్ని వేల లక్షల మందిలో ఆ తీర్పు దినాన్ని పేరు పెట్టి పిలిచి, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డను పరలోకానికి తీసుకెళ్ళి, వీడు నావాడు కాదు, వీడిని తీసుకెళ్ళి నరకంలోకి. అన్నే తీర్పు దినాన్న ఎవరి లెక్కల దేవుడు తేల్చి చూపించేస్తాడు. ఈరోజు మీరు అనుకో చనిపోయిన తర్వాత కథ కదా అని. ఇది బతికేదంటే 70-80 ఏళ్ళు. ఇది కాపాడుకుంటే రేపు యుగ యుగాలు దేవుని తాడు ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా ఆడ నిత్యము యవ్వనస్తురాలుగా నేను ఉంటావు. ఇక్కడ ఒకవేళ వృద్ధురాలై ఉండొచ్చు, కానీ అతను నిత్య యవ్వనముగా హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా అక్కడ ఏడుపు, పగలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇలాంటి ఏమరుండో, ఆకలి దప్పులు ఏముండవాడో నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దేవుని స్తుతిస్తూ గాన ప్రతిగానములు చేస్తూ ఆయన రాజ్యంలో బంగారు వీధుల్లో ఆయనను మహిమపరిచే గొప్ప ధన్యత ఈరోజు నీకు కావాలా? అయితే ఈరోజు ఈ లోకంలో ఈ మిగిలిన జీవితము ఎవరు సమర్పించాలి? చెప్పలు, ఎవరు సమర్పించాలి? ఎవరా దేవుడు? ఆయనకి పేరు లేదా? ఎవరా దేవుడు? యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుకి మన జీవితం అప్పగిస్తే, యేసు క్రీస్తు ప్రభు మన జీవితం ఆయన చేతిలో పెడితే, నీ జీవితము నువ్వు కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, సముద్రంలో మునిగిపోతున్నా, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నా దేవుడు నిన్ను లేపగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు యేసుక్రీస్తు ప్రభు సముద్రం నడుచుకుంటూ వస్తా ఉంటే పేతురు ఆశపడ్డాడు, అయ్యా నేను కూడా నీతో పాటు సముద్రం నడవాలని ఆశ ఉంది, రా పేతురు నడు. యేసు ప్రభువును నడుస్తా ఉన్నాడు, పడిపోలా. ఎప్పుడైతే కింద నీళ్ళను చూసుకున్నాడో అట్నే మునిగిపోయినాడు. యేసయ్యా కాపాడేసయ్యా, కాపాడేసయ్యా, కాపాడేసయ్యా. యేసయ్య వచ్చి చేయి పట్టి పైకి లేపి మళ్ళీ నడిపించినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు ఆధారం చేసుకోవద్దు, నష్టపోతావు. నీ శక్తిని నమ్ముకోవద్దు, నీ బలాన్ని నమ్ముకోవద్దు, నీ వారిని నమ్ముకోవద్దు. నీకున్న వారి వైపు, ఎవరి వైపు ఆశ కలిగి ఎదురు చూడద్దు. ఎవడు నీకు ఏ ఆశ తీర్చు. నేను చిన్నప్పటి నుండి మా అమ్మకి నేను ఎప్పుడో ఒక మాట చెప్పేవాడిని. మా అమ్మ ఇప్పుడు లైవ్ చూస్తూ ఉంటుందేమో నాకు తెలిసి, అబద్ధాలు చెప్పేది మన చేత కాబట్టి చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకి ఎప్పుడు ఒక మాట, అమ్మ నీకు సముద్రంలో ఒక పడవ మీద నువ్వు పోతా ఉంటే హెలికాప్టర్లు వచ్చి నీకు అన్నం పంపిస్తా, హెలికాప్టర్లో నీకు ఏం పంపిస్తా? అది ఉత్తమాట.
మా అమ్మ కాడ ఏదో మార్కులు కొట్టినీకో, మా అమ్మను పొగిడి మా అమ్మ కాడ ఏదో ₹1 డబ్బులు ఇప్పించుకోనికో, మా అమ్మకి ఎప్పుడో ఏదో ఒకటి మాటలు చెప్పడము, మా నాన్నకి ఏదో ఒకటి మా నాన్న పొగుడుకోవడము, 2 సేవలు అగిపోయడము, నా పనులు జరుపుకోవడం. ఇప్పుడు మా అమ్మ ఆశ తీరుతుంది నేను తీర్చగలుగుతానా? పడవ మీద మా అమ్మను పంపించి హెలికాప్టర్లో మా అమ్మని నేను అన్నం పంపించగలుగుతానా? అంటే మా అమ్మ ఒకవేళ ఆశ పెట్టుకుని నిందాను, ఒకవేళ నా కొడుకు ఏ పొద్దున్న ఎక్కించాడు, హెలికాప్టర్ పంపించాడు, తీర్చగలుగుతానా? కానీ ఒకవేళ నేను అనుకుంటా, దేవుడు మనల్ని దీవిస్తే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే హెలికాప్టర్ అని మనకు అప్పగిస్తాడు ఆయన. హల్లెలూయా. నేను అదే నమ్ముతా. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకున్నావంటే, నువ్వు ఆశపడింది రూపాయి అయితే ఆయన 100 రెట్లని నీకు ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకో. అయ్యా నా ఆశ తీర్చేసాయా. ఏంది నీ ఆశ? ఒక రాజు దగ్గరికి పోయి ఒకడు అన్నాడంట, అయ్యా నాకు ఒక రూపాయి నాణ్యం నాకు సహాయం చేస్తావా అంటే రాజు తీసే డిస్టిలేషన్. ఇంకొకరు పోయినాడంట, అయ్యా రాజు నాకు నువ్వు చాలా గొప్ప రాజువి, నువ్వు చాలా ఉన్నతమైన రాజు, నువ్వు చక్రవర్తివి, నీలాంటి రాజు ఈ జగంలో లేడు, నీకంటే గొప్పవాడు. నీ మాటలకు నేను మెచ్చి తిని ఇదిగోరా సైనికులు తెచ్చి వానికి ఇవ్వండిరా అంటే 3-4 సంచులు తెచ్చి డబ్బులు ఇచ్చారంట. ఇప్పుడు రూపాయి తీసుకుని గొప్పవాడా, ఈ సంచులు తీసుకుని గొప్పవాడా? చెప్పండమ్మా. సంచులు తీసుకోమని గొప్పవాడు, వాళ్ళ ఇంత డబ్బు ఉంటుంది కదా. రాజు దగ్గరికి పోయినప్పుడు మనం ఏమనగా, రాజుతో ఎలా మాట్లాడాలా, రాజుని ఎలా సంతోషపరచాలో తెలుసుకుంటే మన జీవితాలు అన్ని దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. ఎవరి రాజు? యేసుక్రీస్తు రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, చక్రవర్తి ఆయన. ఈ ప్రపంచాన్ని ఎంతో మంది రాజులు ఏలారు, ఎంతో మంది చక్రవర్తులు ఏలారు. ఈరోజు వారి ప్రాణాలు ఈ లోకంలో విడిచిపెట్టారు. వారి సమాధులున్నాయి కానీ లోపల ఎంకలు కాదు, ఏమే కానీ లేవు. ఎంతో మంది సైన్యంలో లేదంటే ఎంతో మంది ఈ రోజున ఈ ప్రపంచం ఏలారు కానీ ఈయనలాగా ఎవడు ఇవ్వలేడు. ఈయనలాంటి జ్ఞానవంతుడు, ఈయనలాంటి మరి జాలి, ఈయనలాంటి దయ, ఈయనలాంటి కృప, ఈయనలాంటి కనికరము మరి ఏ రాజుకు, ఏ దేవునికి, ఏ చక్రవర్తికి ఉండదు. ఎందుకంటే ఈ సమస్త సృష్టిని చేసిన వాడు ఆయనే కాబట్టి. హల్లెలూయా. మాటతో సెలవిస్తే మాటకే ఏర్పడినాయంట. ఒక్క మాటకి ఏర్పడిందంటే ఈ సృష్టి అంతా దేవుడికి లోపడింది. ఏ చేప, ఏ సరసేప, పలానా చోట రెడీగా ఉండు. ఎవడు పడతాడు? యోనా పడతాడు. పడతని మింగలు అంతే. ఇది ఎదురు చూసా నోవా నినివేకు బొమ్మంటే అడిగి పోయినాడు, తర్షీసుకు పోయినాడు. ఇది నేను అనుకుంటా నినివే కాడి నుంచి తర్షీసుకు పోయింటది. ఎందుకు? మింగాలి కదా ఎట్టో కొట్ట దేవుడు చెప్పినాక ఎత్తుకుంటా పోతానే ఉంది. నోవా యోనా ఎట్లా పోతే అట్లా, ఏ ప్రయాణం చేసే ప్రయాణం నేను అనుకుంటా ఆ పైన పడవలో యోనా అంటే కింద మూల అడుగున శాప కూడా పోతానింటది. ఎందుకు? పడితే మింగడానికి రెడీగా, ఆహారం లేదు, తినడానికి నీళ్ళు కానీ ఏమే కానీ ఏం తీసుకోలే, ఎదురు చూస్తా ఉంది. సమయం వచ్చింది, గాలి తుఫాన్లు వచ్చినాయి. ఇక్కడ ఎవరో దేవునికి వ్యతిరేకమైన పాపం చేశారు, వ్యతిరేకమైన పని చేశారు, ఎవర్రా అని అందరు చీట్లు వేసుకుంటే యోనా పేరు వచ్చింది. యోనా నేనే దేవునికి వ్యతిరేకమైన పని చేశాను, దేవునికి అయిష్టంగా బ్రతికాను, దేవుని నామాన్ని నేను వ్యతిరేకించాను, నన్ను తీసుకెళ్లి నీళ్ళలో వేయండి అని ఎత్తి నీళ్ళలో వేయగానే పట్టుకుని వచ్చి సొరసాప ఏం చేసింది? మింగేసింది. 3 రోజులు నీళ్లు కానీ ఆహారం కానీ తీసుకోకుండా ఆ గలీజు కడుపు వాసనతోనే యోనా చచ్చిపోయింటుండో. మామూలు చేపలు మన ఇంట్లో చేసేటప్పుడు ఎంత గబ్బొస్తాయి, చిన్న చిన్న చేపలు. అట్లాంటిది అంత పెద్ద చేప కడుపులో పడితే యోనా ఆడ చేప కడుపులో మోకాళ్ళని ప్రార్థన చేసి దేవుని ద్వారా క్షమాపణ పొందుకుంటే అప్పుడు చేపకు చెప్పాడు, ఏ చేప వచ్చే నినివేకి. తర్షీసు నుంచి ఆ చేప నినివే వరకు ఈదుకుంటూ వచ్చిందంట. హల్లెలూయా. ఉచితంగా పోయేటప్పుడన్నా పడవకు డబ్బులు ఇచ్చి, మనోడు తర్షీసుకు పోయినాడు డబ్బులు చెల్లించి. కానీ తర్షీసు నుంచి నినివే వరకు ఎట్లా వచ్చినాడు? ఫ్రీ, ఉచితంగా వచ్చి కక్కుతే పానం వచ్చింది, నైనా స్నానం చేసుకుంటా ఉందా అని చెప్పి స్నానం కూడా చేసుకోలేక
బాధల నినివే ప్రజలందరికీ సువార్త చెప్పినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఓయమ్మా, నేను ఇంకా స్నానం చేసి టైం వృధా చేయనున్నా. అంత దుర్వాసనని ఎంతైనా ఓర్చుకొని, ఇదిగో నినివే ప్రజలారా, దేవుని ఉగ్రత మీ రాజ్యాన్ని మీదకి రాబోతా ఉంది, మీరు దేవుని ఉగ్రత చూడబోతా ఉన్నారు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పుకుంటూ పోతా ఉంటే ఆ వార్త అక్కడ ఇక్కడ వినపడి రాజుకు వినపడి. ఈ యోనా 4 అధ్యాయాలలో మనం ఇదే చదువుతాం. ఆ రాజు విని, ఎవరా చెప్పింది? యోనా అంట దేవుడు పంపించాడంట. గలీజుగా ఉన్నాడు, కానీ దేవుడు పంపించని చెప్తున్నాడు, ఉగ్రత వస్తుందంట. అయితే రాజు అన్నాడు, ఈ రాజ్యం అంతా ఉపవాసాన్ని ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్కరు గొనపట్ట కట్టుకొని బురదలో కూర్చోవాలా. పశువైనా, ఎద్దైనా, గాడిదైనా, ఏదైనా సరే నీళ్లు కానీ ఏమైనా తాగకూడదు. మొత్తం ఉపవాసాన్ని ప్రకటిస్తున్నా నేను అని రాజు తన రాజ వస్త్రాలు తీసివేసి ఒక బుడిదలో సంచిపట్ట కట్టుకొని, గొనపట్ట కట్టుకొని దిగంబరిలో కూర్చొని దేవుని రాజ్యం అంతా వేడుకుంటే దేవుడు ఆ రాజ్యాన్ని కరుణించినాడు, కాపాడినాడంట. హల్లెలూయా. ఇప్పుడు యోనా ఒక మూలన కూర్చొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. దేవుని అడుగుతున్నాడు, ఏంది నువ్వు చేసిన పని? నన్ను శాపలో చంపిన, శాప కడుపులో చంపిదివే, వీళ్ళ మీద ఉగ్రత రానికున్న వీళ్ళను కాపాడినావు, మధ్య నన్ను బకరాన్ చేసినవి, నువ్వు స్నానం కూడా చేసుకో, నీ వంతుని తిరిగి తిని, ఎన్ని తిప్పలు పడుతుంది, వీళ్ళు ఏదో చేస్తావు అనుకో, నేనేదో కష్టపడి చేస్తా, వీళ్ళందరినీ కాపాడుతావంటే దేవుడు యోనాకు ఒక మంచి మాటతో యోనా మనసును మార్చున్నాడు. యోనా జీవితంలో దేవుడు ఆ సమయంలో మంచి మాటలతో మాట్లాడి యోనా తన తప్పును తెలుసుకునేలాగా, పశ్చాత్తాపంలాగా దేవుడు చేస్తున్నాడు. దేవుని ఉద్దేశం ఎప్పుడు ఒకటే, పాడు చేయాలని కాదు, మేలు చేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. లోబడినల్లని ప్రజలకు శిక్ష. నోవాహు కాలంలో నోవాహు పడవ 120 సంవత్సరాలు తన ఆస్తిని అంతస్తు అమ్ముకొని కొడుకులు, కోడళ్ళు, భార్య అందరూ కలిసి ఒక పెద్ద పడవ కడితే ఆ 120 సంవత్సరాలు ప్రతి ఇంటికి వెళ్ళాడు. అయ్యా, దేవుడు మన రాజ్యం మీదకి, మన ప్రపంచం మునిగిపోతుంది, 40 పగళ్ళు రాత్రులు వాన కురుస్తుందంట, మన సముద్రం అన్ని నిండి పొల్లుతాయి, మనం నీటిలో ఏమైనా చచ్చిపోతామంటే చెప్పినావు, నీ కానీ డబ్బు ఎక్కువై కొవ్వు పట్టి పెద్ద పడవ కడుతున్నావు నువ్వు. ఆ దేవుడు అంట పొరపో అని ఒక్కరు కూడా నోవాహు మాట ఆలకించారు. 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు గొంతు చించుకొని చెప్పినాడు. అయితే నోవాహు బాధపడతా, దిగులు పడతా ఉంటే దేవుడు అన్నాడు, వాకిలు తెరువు అన్నాడు. వాకిలు తెరిస్తే వస్తాయి అడవుల నుంచి జత జంతువులు, పశువులు, ఆడవి, మగవి, క్రూరమైన మృగాలు అన్ని పడవలకు తీర్చాడు. గడేవరేసినాడు, దేవుడే గడేసేసినాడు. నోవాహు లేల గడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము ఈ నోవాహు గురించి ఎందుకు చెప్పుకుంటాం? ప్రతి జంతువుకు, ప్రతి పక్షికి, ప్రతి క్రూరమృగానికి 40 రాత్రులు పగుల కుటుంబం అంతా సేవ చేసింది. పెంట, నీళ్లు, దానికి ఆహారం అన్ని సమకూర్చి పెట్టినాడు. ఎంత ఓర్పు, ఎంత సహనం, దేవుడి మీద ఎంత ఆధారపడింది ఆ కుటుంబం. తండ్రికి ఎదురు చెప్పలే కొడుకులు, కోడలు మామకు, అత్తకి ఎదురు చెప్పలే కదండి. ఇప్పుడుండే కాలంలో అయితే అత్త మామలు కానీ, నాయన అమ్మలు కానీ నోరు మూసుకున్న మూలన వాళ్ళ ఇంట్లో శుభకార్యం కానీలే, మా తెలుసులే, నువ్వు మూసుకొని కూర్చో అంటే ఇంకా అయిపోయా. ఇంకా పాపం ఈ మధ్య చాలా మంది పెద్దలు వదిలిపెట్టుకున్నారు. ఇంకా వద్దురా నాయన, మనకు వాళ్ళు పిలిచే పోదాము, ముందు పెట్టుకుంటే ముందుందాము, లేదంటే ఒక మూలన ఉందాము, డోవ పెడితే తిందాము, పోయి పనుకుందాం కదండి. సంతోషం లేదు ఇప్పుడు. అదే నోవాహు జీవితంలో ఏం జరిగిందంటే, కుమారులు, కోడళ్ళు, కుటుంబం అంతా కూడా నోవాహుకు లోబడి, దేవుడికి లోబడి, దేవుడు చెప్పిన కొలతల పడవను కట్టి సముద్రంలో దేవుడు మరి వారి పడవను ఒక్కరిని కాపాడి, కొన్ని జంతువులను, 100 జంతువులను దేవుడు కాపాడి, మళ్ళీ వాళ్ళకు ఒక రోజున మంచి వాతావరణాన్ని దేవుడు కలుగ చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతా నీళ్ళలో మునిగిపోయింది, శవాలు తేలిపోయిన నీళ్ళల్లో. గర్వంతో అన్నవాళ్ళు, అహంకారంతో ఉన్నవాళ్ళు, ధనము, ధాన్యము, ఆస్తి, అంతస్తులు కోరిన వాళ్ళందరూ నీటిలో ఏమై మునిగిపోయి చచ్చిపోయారు, ప్రాణాలు విడిచిపెట్టారు. చిన్నలు పెద్దలు అందరూ ఎవరు మిగలలేదు, నోవాహు కుటుంబం ఒక్కటే మిగిలింది.
చూడండి, లోబడితే ఎన్ని సంవత్సరాలు చెప్పినాడు నోబాహు? 101 కూడా మారలే. చూడండి, మారింటే ఆ పడవలో జంతువుల బదులు ఇల్లు కూడా ఎక్కిందిరేమో నేను అనుకుంటా. జంతువులతో పాటు ఇల్లు కూడా ఎక్కిందిరేమో, కానీ కనీసం వాళ్ళ బంధువులు కూడా ఎక్కలే, వారు కూడా ఎక్కలే. అంతెందుకు, యేసు ప్రభు పుట్టిన ఇంట్లో మరియమ్మకు పుట్టిన కొడుకులు కూడా యేసు ప్రభుని దేవుడు అంటే ఒప్పుకోరు తెలుసా. మరియమ్మకు కుమారులు ఉంటే ఆ కుమారులు ఈ అన్న కార్పెంటర్ పని చేస్తూ ఉంటే అన్నని తమ్ముళ్ళు ఎగతాళి చేసేవాళ్ళంట. చరిత్ర చెప్తుంది. పెద్ద పరిశుద్ధుడు ఆయన, పెద్ద దేవుని కుమారుడు అంట, అట్టంట ఇట్టంట. సొంత తమ్ములే, సొంత ఊరి ప్రజలే ఆయన నమ్మలే, ఆయన ఆశ్రయించలా. అందుకే దేవుడు పుట్టింది బెత్లెహేములో అయితే దేవునికి ఏం పేరు వచ్చింది? నజరుడైన యేసయ్య. నజరుడైన యేసయ్య, ఈయన యూదుల రక్షకుడు, ఈయన అందరిని రక్షించడం, ఈ లోక రక్షకుడు. ఈయన సర్వలోక పాప మానవులను రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభు లోకానికి వచ్చాడని మనుషులు గ్రహించలేకపోయారు. చివరికి మనుషులందరూ కూడా ఆ రాజు ముందర నిలబడి ఈయనకు సిలువ వేయుడి అని బిగ్గరగా కేకలు వేసి దేవునికి సిలువకు అప్పగించారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదండి. ఈ మధ్య కాలం కూడా సేమ్ ఇట్లాంటివే. ఒకవేళ సేవకుడు స్టార్టింగ్ నుంచి బాగున్నాడు అనుకో, ఒక చిన్న తప్పు చేసేసారి ఆ సేవకుని ఒరే తొర్రే కాళ్ళను బట్టి బయటికి ఇడిసి అటు చేసి ముందు ప్రార్థన చేసుకుని మర్చిపోతారు, పెళ్లి చేసుకుని మర్చిపోతారు, ప్రతి ఒక్కటి మర్చిపోయి సేవకుని కూడా ఇప్పుడు నువ్వేం చేసినా ప్రార్థనమ్మా అని కాళ్ళను బట్టి ఇడిచి మా నచ్చిన సేవకులు చేసుకుని పెట్టుకునే సంఘాలు అయిపోయినాయి. లేదు ఆత్మీయత, లేదు విశ్వాసం, లేదు. ఒక తప్పు చేస్తే క్షమించుదాం, ప్రేమించుదాం, దేవుని ప్రేమను చూపించుదాం. ఒక భక్తుడు ఒక పాట రాశాడు. ఒక దేవాలయం ఎదురుగా ఒక పెద్ద ఆర్చి ఉంటే అక్కడ సువార్త చెప్పడానికి వెళ్ళాడు. అందరికి పత్రికలు ఇస్తా ఉన్నాడు. అయితే అక్కడున్న మతోన్మాదులు వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నావు రీడా? నేనా సువార్త చెప్తున్నాను యేసు ప్రభు గురించి. ఏం సువార్తలని కాగితాలని చింపారు, బైబిల్ని చింపారు, పక్కనేశారు. అందరూ అతను కొడతా ఉన్నారు. చెప్పులు దండలు కుట్టి ఒక ఆయన చెప్పులను కుట్టి చెప్పులు దండ తెచ్చి మెల్లేశారంట. ఈయన ఏడ్చుకుంటూ పాట రాశాడు. అప్పుడే పాడాడు ఈ పాట. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు తెలియలేదే, కేవలము నమ్ముకున్నా నువ్వు వాడతావు ఈ పాట. అందరు కొడతా ఉంటే తిడుతా ఉంటే అని ఇంగిలు మూస్తా ఉన్నారు ఆయన మీద. ఈరోజు ఏమో చర్చిలో దేవుని ప్రేమ ఇదిగా అని ముసలు వాడతారు, పిల్లలు వాడతారు. ఆ పాట యా నుంచి వచ్చింది? ఆ పాట వెనుకల భావమేంది? ఎట్లా రాశాను ఈ పాటలో? ఇవన్నీ మనకి అవసరం లే కదా, చాలా మందికి తెలియదు. ఆత్మీయ జీవితం అంటే ఏంటంటే పరిశోధించాలా, వాక్యాన్ని పరిశోధించాలా, దేవుని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలా. దేవుడు అంటే ఎవరు? నేను ఈ లోకంలో ఉన్న ప్రతి గ్రంథాలు చదివినా, నేను ప్రతి గ్రంథము చదివినా, ప్రతి గ్రంథాలలో నాకు దేవుడు కనపడలే, కానీ ఏ బైబిల్లో మాత్రం నాకు దేవుడు కనపడినాడు. హల్లెలూయా! నిజమైన దేవుడు నాకు కనపడినాడు. ఈయనలో ఒక పాట ఉంది కదా, స్వరూపమైన సొగసైన లేదు అని. ఆయన రూపంలో సొగసు కానీ, ఏదో తాపత్రయపడి కానీ, లేదా నిన్ను కనపరుచుకోవాలని కానీ, లేదంటే సంపాదించుకోవాలని కానీ అట్లాంటి ఆలోచనలు ఏమీ లేవు ఆయనకి. పాపం చేయాలా, 2-3 బాల్యం చేసుకోవాలా, 10 మంది పిల్లలు కనాలా, అక్కడ చెల్లెలను పెళ్లి చేసుకోవాలి, అట్లాంటి ఆలోచనకి ఎప్పుడు కలగల, ఎప్పుడు పుట్టల. అంత మంచోడు ఆయన. అమ్మను అమ్మగా, చెల్లెలుగా, ఆత్మీయులుగా, విశ్వాసులుగా చూసిన ఏకైక దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా! 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 ఈయన లాంటి దేవుడు మీరు ఎక్కడ వెతుకున్న కనపడు. నేను ప్రకటిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఈయనను నమ్ముకుంటే నీ జీవితం మేలు కదవే ఉండవు. ఆశీర్వాదాలు నీ వెంట పరిగెత్తుకుంటా వస్తాయంట. హల్లెలూయా! హల్లెలూయా! నీ జీవితం అన్నీ సమకూరుస్తుంది. ఆయన కోసం బ్రతకండి. మిగిలిన జీవితం ఆయన కోసం బ్రతకండి. మిగిలిన జీవితం అంతా ప్రభువుకు సమర్పించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎంతమంది మీ జీవితాలు ప్రభువుకి ఇవ్వాలని ఆశీర్వదించి చేతులు పైకెత్తారా? అన్న మేము ఆల్రెడీ ఇచ్చిన బాప్తిస్మం కాదు, ఇప్పుడు ఈ వాక్యం ద్వారా ఇంకా నేను రోషంగా బ్రతకాలన్నా అన్న ఆశల వాళ్ళ ఎవరైనా చేతులు పైకెత్తారా? ఇంకా నేను రోషంగా బ్రతకాలా, ఇంకా రోషంగా బ్రతకాలా? ఏం ఆశ లేదా? వాక్యం చెప్పి సభ పెట్టి కూడా వేస్ట్ అయితే
ఆశ లేనప్పుడు ఎందుకు మాకు ఈ తిప్పలు? ఏం కావాలి మరి? ఏం ఆశ ఉంది మీకు? విడిచిపెడితే ఆమెనంటానే సెకండ్లో మాయమైపోతారు, చర్చిలో ఎవరు నిలబడి కదా. అది మనకు ఆశ ఉంది. ఇప్పుడు మనం విడిచిపెడితే పోతాం, ఇది మా ఆశ. బుద్ధి లేని కన్యకలు లాంటి ఎవరు మనకొద్దు. బుద్ధిగల కన్యకల్లాగా దేవుడు రాకడ ఆయన వచ్చేంత వరకు ఎదురు చూస్తూ శుతిస్తూ రాత్రి అర్ధరాత్రి ఏదైనా సరే మేలుకో కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు వచ్చి వారిని తీసుకోమైనాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిగిలిన జీవితం ప్రభుకి ఇవ్వండి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఇలా మీ సేవకులు ఇంత ఘాటుగా ఇంత ఉన్నట్టుగా మీ సేవకులు చెప్తారో చెప్ప నాకు తెలియదు, కానీ నేను ఎందుకు ఇంత ఘాటుగా చెప్తానంటే నేను మీ ఊరు పాస్టర్ని కాదు కాబట్టి. నేను మీ ఊరు పాస్టర్ని కాదు. నేను భయపడో ఏదో నా ఎమ్మో అనుకొని భయపడి ఏదో చెప్పాలని కాదు. నేను మీ ఊరు పాస్టర్ని కాదు, నేను కల్లూరు పాస్టర్ని కాదు, ఏ పాస్టర్ని కాదు. నేను ఎవరి సేవకుని? దైవ సేవకుని, దైవానికి నేను సేవకుని. ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ నాట్ సర్వెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. నేను మనుషులకు సర్వెంట్ దాసురాలు కాదు, నేను దైవ దాసులను, దైవ సేవకులు. రోషం కలిగి ఎందుకు దేవుని సరింత ప్రయాసపడి ఉండేది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా నిర్మొహమాటం ఎందుకు మేము చెప్తున్నామంటే ఒక్క జీవితం అన్నా వెలిగించబడాలని. హల్లెలూయా. ఒక్క జీవితం అన్నా. ఇలాగే ఒక రోజున డిసెంబర్ 31 తేదీ రాత్రి చర్చికి పోయి వాగ్దానం కోసమే కూర్చోనన్నా. నేను రక్షణ పొందనప్పుడు చర్చికి వచ్చినప్పటి నుంచి మా అమ్మని నడిపించాను. కానీ ఆ రోజున రాత్రి మా సేవకుడు నాతో మా వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ మాట మాట్లాడేటప్పుడు దేవుడు నా హృదయంలో ఒకే మాట, గళితులు రాసిన పత్రికలో మాట ఉంటుంది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎరా కళ్యాణ్ అన్నాడు. అంతే. ఎరా కళ్యాణ్ అంతనే ఆ మాట దేవుడు నాతోనే మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఆరాధన చేయమని వాగ్దానం, ఒక 12 గంటలకు వాగ్దానం అంటే ఒక అర్ధగంట ముందు ఆరాధన చేయమంటే ఆరాధన అందరూ చేస్తా ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళు, స్త్రీలు, విశ్వాసులు, గొప్పలు సంఘ విధానం చేస్తా ఉంటే నేను యవ్వనస్తుని తబలాకాలు కూర్చొని ఉన్నా. నా పిల్లల వయసు ఉంటుంది అంతే. లేచి నిలబడి పాము లేచి నిలబడి నిలువు మోకాలు మీ నోరు తెరిచి ప్రభుని ఆరాధించినారా. ఆ రోజు ప్రభు తీర్మానం చేస్తున్నాను, నేను క్రీస్తుతో కూడా జీవించుచున్నాను, నేను క్రీస్తుతో కూడా జీవించుచున్నాను, నేను ఆయన ఎందుకు జీవించుచున్నాను అని తీర్మానం చేసుకొని నా మిగిలిన జీవితం అంతా ప్రభుకి అప్పగించుకున్నాను. ఆ రోజు రాత్రి ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ రోజు వరకు నా వాగ్దానాలన్నీ నా జీవితం దేవుడు నెరవేరుస్తూనే వచ్చిన నాయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు కోల్పోతానేమో అని బాధపడ్డా, నష్టపోతానేమో అని బాధపడ్డా, లేదంటే నాకు ఇది చేస్తానని బాధపడ్డా. నా జీవితంలో ప్రతి సందర్భంలో నాకు దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నవాడు, అన్నవాడు, చూచువాడని నేను నమ్ముతాను. యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షాలోం. ఆయన మనకుండగా మనకెందుకు? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాను, కూర్చుండుట లేచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. నన్ను చూచువాడా, నన్ను కాచువాడా, పరిశోధించి నన్ను తెలుసుకున్నావు, నేను కూర్చున్నాను లేచి అని తెలుసుకున్నావు కదండి. ఆయన చూసుకుంటాడు, భయపడద్దు. జోబులో ఏముంది లేదో, మా డబ్బు కావాలి అబ్బాయి బ్రతకాలంటే, అమ్మా మనకి ఇంట్లో ఎట్లా జరగాలని డబ్బు కావాలి కదా, ఓ అమ్మా అక్కడికి పోవాలంటే వాళ్ళకి ఏదైనా చేయాలి కదా, అజ్జాలి ఇజ్జాలం. నువ్వు ఏం చేసినా నీకు నీ అక్కర్లన్నీ దేవుడు తీరుస్తాడు. కాకులకు ఆహారం పంపించిన దేవుడు, కోనేటి వాగు దగ్గర మంచి నీరును దాహం తీర్చుకోవడానికి ఇచ్చిన దేవుడు. తర్వాత పొమ్మన్నాడు బయటికి, ప్రవక్త బయటికి పో సమయం వచ్చింది. విధవరాలు ఇంట్లో ఏడ్చుకుంటా ఉంది కొడుకుతో, ప్రవక్త నడుచుకుంటూ పోతా ఉన్నాడు. అప్పులు ఇచ్చిన ఇంటి ముందు గొడవ పడతా ఉన్నారు. నీ భర్త చేసిపోయాడు,
దిక్కులేందానా, విధవరాలా, నీ కొడుకుని మా గాడికి పంపి పనులు మాదిరి పెట్టుకుంటాం, కూలను మాదిరి పెట్టుకుంటాం, మేము నువ్వు తీసుకున్న అప్పంతా కట్టు అని ఆమెను దూషించి తిట్టి మాటలని ఆడుతూ ఉన్నారు. అందరూ అవమానమై ఈ ప్రవక్తాన్ని గమనించాడు. దూరం నుంచి వెళ్ళాడు, తలుపు తట్టాడు. అమ్మా అమ్మా కొంచెం ఆహారం ఏమన్నా పెడతావు? మా ఇంట్లో పిండి కొంచెమే ఉంది, నూనె కొంచెమే ఉంది. అమ్మా నేను ప్రవక్తని. అయ్యా ప్రవక్త, నువ్వు మా ఇంటికి రావడం మాకేం దీవెన, కానీ నీకు చేసే స్థితి నాకు లేదు, నీకు పెట్టే స్థితి నాకు చిన్న కొడుకు అయ్యా, అది వానికి సరిపోతుంది అయ్యా, నువ్వు చెయ్యమ్మా. పోయింది. ఆ పిండి తగ్గిపోలేదంట, నూనె తగ్గిపోలేదంట. చెప్పాడంట, రే కుమారుడా, పోయి నీ పక్కింటి అందరు కలిపి దేశాలు గీసాలు ఉంటారు, తెచ్చుకోపోండిరా, వాటిని నమ్ముకొని వ్యాపారం చేసుకుని నూనె సమృద్ధిగా వస్తానే ఉంది. ఆ నూనె తీసుకెళ్ళి అమ్ముకున్నారు. అప్పులు పోయినాయి, సమస్యలు పోయినాయి. దేవుడు ఆ కుటుంబంలో గొప్ప కార్యము జరిగించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని వేడుకుంటే చాలు, నడిపిస్తాడని నీ దగ్గరికి. అంతవరకు కేరాతు వాగు దగ్గర దాచిపెట్టిన దేవుడు ఎందుకు వదిలినాడంటే ఆ విధవరాలు ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి. హల్లెలూయా. తన కన్నీరును కార్చినాడు, తన కన్నీరు కార్చింది దేవుడు చూశాడు కాబట్టి. లోకమన్నీ ఎన్ని మాటలు నిందామని కదండి, ఎన్ని బూతులు నింటారో. నా దగ్గర ఉండే నీ భర్త చచ్చిపోయాడు కదా అని ఎంతమంది పచ్చిగా నింటారో, ఎన్ని మాటలు మాట్లాడింటారో. పాపం ఏడ్చుకుంటే ఒక మూలను పోయి ఏడ్చుకుంటుంటే దేవుడు తన దాసుని పంపించి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆమె జీవులు దేవుడు కుమ్మరించినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు కావాలా మేలులు? కొంచెంలో నమ్మకంగా ఉండండి. బల నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా, కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు, దేవుడిని దీవిస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమతో పిలుచుచున్నాడు. యేసుని నీ పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రెండు చేతులు పిలుస్తున్నాడు. నశించిపోవద్దు, వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు ఈరోజు మీ అనంతపురం గ్రామానికి. యవనస్తుడా, ప్రియ సహోదరి సహోదరు, ఓ చెల్లి, అక్క, తమ్ముడు, అయ్యా, అవల్లారా, తాతలారా, అబ్బల్లారా, జేజుల్లారా, మన జగన్ అన్నట్టు ప్రతి ఒక్కరికి దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. చేతులు జాచి పిలుస్తున్నాడు ఆయన. అవకాశం పోగొట్టుకోవద్దు. ఇదే అనుకూలమైన సమయం. దిస్ ఈజ్ రైట్ టైం, కరెక్ట్ టైం. ఈ సమయం పోతే మళ్ళీ మనకు గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును కదా. మన జీవితం ఎండిపోకముందే మనం ఫలభరితముగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది ఈ సమయంలో ఇంతవరకు చక్కగా నీ మాటలు చెప్పి నీ బిడ్డలందరినీ ప్రభువా నీ మాటలతో బలపరిచినావు, దీవించినావు, ఆశీర్వదించినావు. అందుని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నీకే మహిమ, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు ప్రభువా. మరి తను విన్న వాక్యాన్ని బట్టి ప్రభు మా జీవితంలో ఫలింపు చేయండి, ఆశీర్వాదకరంగా మార్చండి, అద్భుతాలు చేయండి, ఆశీర్వాదాలు చేయండి, మేలుతో నింపండి, బలపరచండి ప్రభు. గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి. మేము నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాం, మిగిలిన జీవితం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఆచరణ కార్యాలు మా జీవితంలో జరిగించండి మరి తండ్రి. మరి ముందున్న సమయంలో మరోసారి చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కాపాడమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా మరి నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యము చేయండి, విడుదల అనుగ్రహించండి, మేలుతో తృప్తిపరచండి, మేలుతో దీవించండి, మేలుతో ఆశీర్వదించండి. మరి ప్రభా నీ బిడ్డల జీవితంలో వారు ఏదైతే ఆశపడుతున్నారో ఆ ఆశలు మీరు తీర్చండి అయ్యా, కోరికలు తీర్చండి అయ్యా. నీ చిత్త ప్రకారం ఉన్న వాటన్నింటినీ వారి జీవితం జరిగించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా తండ్రి. ఎందరైతే ఇక్కడ కన్నీరు గారుస్తూ ప్రార్థించుకుంటున్నారేమో, సమస్యలతో, అప్పుల సమస్యలలో, కుటుంబ సమస్యలలో, నెమ్మది లేక మరి గొడవలు, తగాదాలు, లేదంటే ఆస్తి, లేదంటే వేరే వేరే విషయాల కొరకు తిప్పలు పడుతున్నారేమో, ఇబ్బందులు పడుతున్నారేమో, వారికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి సమస్త మేలుకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి, అద్భుతకరంగా మార్చండి, మేలుతో వారిని దీవించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మరి ప్రభువా మరి నేను మమ్మల్ని మరి మాతో పాటు వచ్చిన పరిచారకులు టీంని మరి అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి రేపటి దినం చివరి రోజు, 3వ రోజు మరి అనంతపురం గ్రామంలో సువార్త సభ జరుగుతూ ఉంటుండగా నేను ఈ రోజు అంటే లోపల చేసుకున్నాం. మరి రేపటి దినం మన బహిరంగ సభ జరుగునట్లుగా సహాయం చేయి.
అనేకులు నడిపించు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి తాళంబడి ప్రతి కుటుంబము రేపు రావాలయ్యా. ఇక్కడ కూర్చున్న వారందరినీ సేవ చేయాలయ్యా. అనేకులు నడిపించాలయ్యా. సువార్త మాటలు వినిపించాలయ్యా. వాళ్ళ భర్తకు కానీ, పిల్లలకు కానీ, వాళ్ళ భార్యలకు కానీ, వాళ్ళ కుటుంబాలందరికీ సువార్త మాటలు వినిపించాలయ్యా. అటు కృప, అటు ధన్యత ఇక్కడ చేరిన వారందరికీ ఇవ్వనైనా. ఇక్కడ ఒక్కొక్కరు రేపటి దినం అనేక నడిపించడానికి సహాయం చేయి ప్రభువా. నీ రాజ్య వ్యాప్తి, నీ సువార్త మాటలను, నీ మాటలను నీ బిడ్డలందరూ అంగీకరించి తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఇంత ఘాటుగా ఉన్నట్టుగా తను మా అందరితో మాట్లాడుతున్నావు. నీ మాట మరి అగ్ని వంటిది, సుత్త వంటిది నాయనా, రెండంచెల ఖడ్గం వంటిది ప్రభువా. మరి ఈ మాటలో తండ్రి మా హృదయంలో చెక్కుకున్నప్పుడు మాలో ఉన్న పాపమంతా మేము తీసివేసుకొని పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చబడ్డానికి సహాయం చేయమని, మిగిలిన జీవితం నీతోనే జీవించడానికి సహాయం చేయమని, ఇక్కడ చేరిన పేరున ప్రతి బిడ్డలను దీవించండి. కానుకలు వేసిన పిల్లలందరినీ దీవించండి. 30 వరకు అనుగ్రహించండి. ఈ కానుకని పరిచయం నమ్మకంగా వాడబడడానికి సహాయం చేయండి. మరి తండ్రి రేపటి దినమున ఈ సభ విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించండి. మరి నేను అనేక నడిపించండి. లైవ్ లో వీక్షించిన వారందరినీ దీవించండి. కామెంట్స్ లైక్ చేసిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచయం చేసిన వారందరినీ, సహకరిస్తున్న వారందరినీ దీవించమని వేడుకుంటూ, ఈ గ్రామ సంఘ పెద్దలు, సేవకులు, సంఘ కాపులు అందరినీ దీవించమని, పెద్దలు, చిన్నలు, యవనస్తులు ప్రతి ఒక్కరిని దీవెనకరంగా చేయమని వేడుకుంటూ, మామూలు మేము తగ్గించుకుని మీ ఘనమైన నామమునే చూస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని అన్నిన సహాయము, సహవాసం చేరవచ్చిన మీకును నాకును మనందరికీ సదాకాలము యుగములో తరతరములు దేవుని యొక్క మహాకృప తోడై ఉండును గాక. అందరూ ఆకాశం చేతులెత్తి నేను చెప్పినట్టు చెప్పి, 2 చేతుల పైకెత్తి నేను చెప్పినట్టు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభు యేసుని మాత్రమే కనపరచుము. ఆయన చేసిన ప్రకారములు దేనిని మరవకము. ఆమేన్, ఆమేన్. బోలో ఖుదావని యీశు మసీహ్కే, త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు మహారాజుకే, మనందరినీ దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరి వలన మేలులు, దీవెనలు కుమ్మరిస్తున్న దేవాది దేవునికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు మన యేసుక్రీస్తు ప్రభుల వారికి కలుగును గాక.